నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. అయ్యా, ఒక అర్హత లేని వాడికి అర్హత కలిగజేసి నా ప్రభా, నీ సన్నిధానం నిలబెట్టి నా ప్రభా. అయ్యా, నీ మాటలు బోధిస్తానంటే కేవలం నీ యొక్క కృప, నీ యొక్క దయ నా ప్రభా. మమ్మల్ని మీరు కాచి కాపాడండి నా ప్రభా. నేను మాట్లాడుకోవచ్చున్న ప్రతి ఒక్క మాట నా ప్రభా బిడ్డలు గ్రహించుకునేలాగా సహాయం దయచేయమని, అలాగే బోధించే నేను కూడా నా ప్రభా అయ్యా ఎక్కడ నా తండ్రి భ్రష్టుని కాకుండా నా ప్రభా కేవలం మీ యొక్క జ్ఞానతను మీకు నాకు సహాయం దయచేయమని, మొట్టమొదటి నా ప్రభా నన్ను నేను సరి చేసుకొని ఇతరులకు బోధించే వారికి ఉంటాకు సహాయం దయచేయమని, యొక్క ప్రార్థన మీ బాధ్యతని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇలా ఇదైనా వర్తమానంగా చూసుకున్నాము. యాక్చువల్ గా నేను ఒక వాక్యాన్ని ప్రిపేర్ అయితే దేవుడు రాత్రి ఒక ప్రణాళిక చొప్పున ఒక వర్తమానాన్ని నాకు చెప్పు అని బోధించమని ఎంతగానో గద్దించాడు అనమాట. చూడండి, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి చదువుకుందాం. చాలండి. ఇక్కడ మనకి ఈ వర్తమానం ప్రతి ఒక్కరికి తెలిసిందేను. కాకపోతే ఏంటంటే ఇక్కడ గుడ్డివాడు మనకి చూపిస్తున్నాడు అనమాట. పుట్టుకతో గుడ్డివాడు యేసు ప్రభు వారు ఆ దినాన ఆ సమయానగా వస్తున్నాడని చెప్పి తెలుసుకొని ఎరుకో పట్టణాన్ని వస్తున్నాడని చెప్పి అందరు జనసమూహాలు అనుకుంటున్నప్పుడు ఈ గుడ్డివాడు విన్నాడు అనమాట. విని ఏం చేస్తున్నాడా అంటే, ఎట్లాగైనా సరే దేవుడు నన్ను కరుణిస్తాడు అని ఆయన విశ్వాసంతో ఉన్నాడు కనుక ఏం చేశాడా అంటే, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేస్తున్నాడంట. ఆ కేకలు ప్రభు వారు విని ఏం చేశాడంటే వెళ్ళేవాడు కూడా ఆగిపోయాడు. ఈ దినాన మనం కూడా ఏం చేయాలంటే, మనం వేసే కేకలు, మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన కూడా దేవుడు వినటానికి మనల్ని ఇక్కడ ఏం చేయాలి, ఆగిపోవాలి. దేవుడు మనం ప్రతి ఒక్క మొర కూడా దేవుడు వినాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. తన జీవితం మారిపోవాలి, తన సృష్టి అదే తన అండతో మారిపోవాలని చెప్పి ఏ విధంగా అయితే తన గుడ్డివాడు కేకలు వేశాడు, ఆ కేకలకి ప్రభు వారు ఏం చేశాడంట, నిలిచిపోయాడంట. ఆ విధంగా ఈ దినాన మనం ప్రార్థన చేయాలి, మనం కేకలు వేయాలి దేవుని సన్నిధిలో. ప్రతి ఒక్కరం కూడా తన గుడ్డి జీవితాన్ని ఏ విధంగా అయితే తీసివేయాలి అంటే, యేసు ప్రభు వారు వచ్చి అడిగినప్పుడు మనం ఆస్తులుగా అవుతాం. ఇంకా అదే 50 వచ్చిన చివరిలో 51 వచ్చిన చదవమ్మా. చాలు చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు వచ్చి మనల్ని అడిగితే మనం ఏం కోరుతామండి? ఆస్తి కోరుతాం, లేకపోతే బంగారం ధనాన్ని కోరుతాం, ఆశిస్తాం. నేనైతే అడిగేవాడినేమో. కానీ అక్కడ ప్రభు ఇక్కడ గుడ్డివాడైతే ఏమంటున్నాడు అంటే, నాకు దృష్టి కలిగిజేయా అంటున్నాడు. చూడండి ఎంత విశ్వాసంతో అడుగుతున్నాడు. ఆయన వేసే కేకకంట ప్రభు వారు వెళ్ళేవాడు కూడా ఆగిపోయాడు. ఈ దినాన మనం కూడా అదే విశ్వాసంతో మనం దేవుని సన్నిధిలో అడగాలి. దేవుని సన్నిధిలో మనం కేకాలి, ఎలుగెత్తి ఏడ్చే వారిగా మనం ఉండాలి. ఈ దినాన మనం సవాల్తో కూడుకున్న విశ్వాసంతో మనం ఉండాలి. ఒక భక్తి మనం చేస్తున్నామంటే ఒక సవాల్తో కలిగి ఉండాలి. ఈ దినాన దేవుడు మనకు అద్భుతాన్ని, ఒక ఆశ్చర్యకార్యాన్ని మన పట్ల జరిగిస్తాడు. ఇక గుడ్డివాడైతే ఏ విధంగా తన అదే 52 వచ్చిన చదువమ్మా. చూడండి, గుడ్డివాడి విశ్వాసం నుంచి వెళ్ళాడు కనుక, ఆయన చెప్పిన మాట ప్రకారం వెళ్తున్నాడు కనుక, వెళ్తున్న దారిలోనే స్వస్థత పొందాడు అనమాట. ఈ దినాన మనం కూడా మన పట్ల ఒక కార్యం జరిగిస్తాడని చెప్పి మన విశ్వాసంతో ఒక రూఢిగా నమ్మి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మనకి ఏం చేస్తాడు? దేవుడు స్వస్థపరుస్తాడు. అదే దావీదు రాసిన కీర్తనలో ఒక మాట అంటాడు, 107వ అధ్యాయము 6వ వచనం 7వ వచనంలో మాట అంటాడు, కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టమంటాడు. చూడండి, చాలు చూడండి, కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టమన్నాడు ఆయన. అప్పుడు ఆపదలో నుంచి విడిపిస్తానన్నాడు. ఈ దినాన మనం కూడా ఎన్ని శ్రమలుండా, ఎన్ని బాధలుండా సరే మనం ఏం చేయాలి? ప్రభు వారికి మొరపెట్టాలి. ఇక్కడ గుడ్డివాడైతే ఏ విధంగా దాని విశ్వాసం ఉంచి ప్రభు కోసం ప్రార్థన చేశాడు, ప్రభు వేడుకున్నాడు.
ఆయన వెంబడినే స్వస్థత పొందాడు. ఆ విధంగా మనం స్వస్థత పొందులాగిన మనం ఏం చేయాలంటే యెహోవాకు మొరపెట్టాలి. ప్రతి ఒక్కరూ మొరపెట్టాలి. చూద్దాం అలే ఇంకా యోహాను రాసిన యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనం నుంచి చదువుకుందాం. ఉమ్. ఆ, ఒక్క నిమిషం అండి. ముందుగా 17వ వచనం ఒకసారి చదువుకుందాం. దాంట్లోనే ఆ ఆ చాలండి. ఇక్కడ మార్తా మరియాలు దేవుణ్ణి ఎంతోగానో ప్రేమించి ఆయన ప్రేమిస్తారనమాట. ప్రేమించి ఆయనకి ఇక్కడ ప్రభు వారు ఏంటంటే ఆ పట్టణానికి వెళ్తున్నప్పుడు కొంచెం దూరం అంటే కొంచెం దూరం ఉన్నాగా ఈయన మార్తా మరియాల ఇంటికి వచ్చి ఆయన అక్కడ చేత తీసుకొని తర్వాత దేవాలయానికి వెళ్ళేవాడు అనమాట. ఆయన ఎంతగానో ప్రేమిస్తారు. ప్రేమించినప్పటికీ ఇక్కడ ఏం చేస్తారంటే 39 వచ్చిన ఒకసారి చదవమ్మా. ఆ ఆ ఆ చూడండి, ఇక్కడ లాజరు చనిపోతారు అన్నమాట. లాజరు చనిపోయినప్పుడు ఆమె అంటదనమాట, ప్రభు ఆయన చనిపోయి 4 దినాలు అవుతుంది, వాసన కొట్టిపోతాడని అంటున్నారు అనమాట. కానీ ఆయన ఏమన్నాడంటే యేసు వెళ్ళి రాయి తీసేయమన్నాడు. ఆయన మనకి చెప్పేది అయింది అంటే ఇప్పుడు ఇంత చేసిన ప్రభు ఆ రాయి తీసేయలేడా? తీయగలడు. కానీ ఏమన్నాడంటే మనకు చేసిన పని మనం నిర్వర్తించాలి, మనకు చెప్పింది మనం చేయాలి. ఏం చేయమన్నాడు? మనల్ని రాయి తొలగించమన్నాడు. అలాగే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకి జవాబు దయచేస్తాడు. మనం చేసే పని మనం చేసినప్పుడు దేవుడు ఒక కార్యాన్ని జరిగిస్తాడు. ఇప్పుడు చనిపోయి తిరిగి చనిపోయిన లాజరును లేపిన దేవుడు రాయి తీసి ఆయనకి అంత సాధ్యం కాదు కదా, అసాధ్యమైనది ఏం కాదు, సాధ్యమే కదా. కానీ ఆయన మనల్ని ఏం చేయమన్నాడే, మన పని మనల్ని చేయమంటున్నాడు. మనల్ని ఏం చేయమన్నాడు? రాయి తీయమంటున్నాడు. అప్పుడు ప్రభు వారు వచ్చి ఆయన లాజర్ని బతికిస్తాడు. ఏమండి 4 రోజులు అయిపోతే చనిపోయి కడుపులో ఏమన్నా ఉంటాయా? అన్ని అవయవం సమస్తం కూడా వెళ్ళిపోయి క్షీణించిపోతాయి. కానీ ఆయన ప్రతిదీ కూడా మళ్ళీ జీవింపజేస్తాడు. దేవుడు అతను లాజర్ని తిరిగి లేపుతాడు. అలాగే ఈ దినాన మనం కూడా మన ముందున్న సమస్యను మనం ఏం చేయాలంటే ఎదుర్కొనే వాళ్ళలాగా మనం ఏం చేయాలంటే మన వంతుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు అదే అన్నాడు, మొదటగా మనం రాయి తీసివేయమంటున్నాడు. రాయి తీసివేయమన్నప్పుడు అప్పుడు స్త్రీ ఏమంటది అంటే అయా చనిపోయి 4 రోజులు అవుతుంది, ఇది వాసన కొట్టాలంటుంది. తర్వాత 40 వచ్చిన చదవం ఒకసారి. చూడండి, నమ్మాల మనం. నమ్మితే అప్పుడు మనకి ఏం చేస్తాడు? నమ్మువారికి సమస్తము సాధ్యమన్నాడు. కాబట్టి మనం ఏంటంటే నువ్వు నమ్మినాడులా దేవుడు ఈ మహిమ చేస్తుందని నేను నీతో చెప్పలేదు అన్నాడు. దేవుడి కార్యం జరిగిస్తాడని మనం నమ్మాలి రూఢిగా. ఈ దినాల్లో మనం అవిశ్వాసంలో ఉండకూడదు. ఎప్పుడు కూడా ఒక సమస్య వచ్చిందంటే మనం ఏం చేయాలంటే విశ్వాసంతో మన పని ఏంటంటే ప్రార్థన చేయడమే. తిరిగి ఆయన జవాబు మనకి దయచేస్తాడు. ఎప్పుడైతే ఇక్కడ అదే అన్నాడు యేసు ప్రభు వారు, నువ్వు నమ్మినాడలా నువ్వు నమ్మాలి. మనం ఈ దినాన్ని మనం విశ్వసించాలి. ప్రభా మాకు ప్రతి ఒక్క పునరుద్ధాన దినాన ఏదో ఒక అద్భుతం, ఏదో ఒక ఆశ్చర్యకారం జరిగిస్తావు. కానీ మన పట్ల మనం ఏం చేయాలంటే అవిశ్వాసంలో ఉండకుండా మన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మనం చూడలేదా ఈ దినాన ఈ సంఘంలో ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు మన పట్ల దేవుడు జరిగించాడు. ఈ దినాన్ని ఇది కూడా జరిగిస్తాను. మనం ఏం చేయాలంటే నమ్మాలి, రూఢిగా మనం నమ్మాలి. నమ్మి విశ్వసించినప్పుడు దేవుడు మన పట్ల ఒక అద్భుతాన్ని, ఒక ఆశ్చర్యకార్యాన్ని జరిగిస్తాడు అనమాట. అదే 44 వచ్చిన వాళ్ళు చూడండి ఏమంటాడు. చూడండి, చనిపోయిన లాజరుని పిలవంగానే ఎలా వచ్చాడంట? ప్రేమ వస్త్రములు ధరించుకొని కట్టబడిన వెలుపలికి వచ్చాడంట. చూడండి, చాలండి. ఇక్కడ చనిపోయిన వారికి తిరిగి అన్ని వస్త్రాలు ధరించుకొని లేచాడంట అండి. అన్ని చనిపోయిన వారు సమస్తం పాడైపోయినాయి. అవయవాలు అన్నిటి కూడా పాడైతే మళ్ళీ ప్రభు వారు ఏం చేశాడంటే తనకు అన్ని దయచేసి తిరిగి ఏ విధంగా లేపాడు. ఇదన్నా మనం కూడా మన గ్లోరీ వదిన గారికి కడుపులో చిన్న బాధ తీసేయడా దేవుడు? తీసేస్తాడు. మనం ఏం చేయాలంటే నమ్మాలి. ఫస్ట్ మనం రూఢిగా నమ్మాలి దేవుణ్ణి. మా పట్ల ఈ కార్యం జరిగిస్తావు ప్రభు అని చెప్పి మనం ఏం చేయాలంటే నమ్మి మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. చనిపోయిన లాజర్ని ఏ విధంగా తిరిగి
బ్రతికిస్తాడు దేవుడు. అతనికి అన్ని సమస్త శరీరాన్ని మళ్ళీ ఇస్తాడు. అలా తిరిగి మళ్ళీ పునరుద్ధరింప చేస్తాడు. అలా ఈ దినాన మన పట్ల గ్లోరీ గారి వదిన పట్ల ఒక కార్యం జరిగిస్తాడు దేవుడు. దానికాని మనం ఏం చేయాలంటే ప్రభువారు మనం ఇక్కడ నిలిచిపోయేలాగా గుడ్డివాడైతే ఏ విధంగా కేక వేశాడు ఆ విధంగా మనం కేక వేయాలి. ఏమని కేక? దావీదు కుమారుడా నన్ను దాటిపోకాయ అని చెప్పి కరుణించమని చెప్పి కేకలు వేస్తాడండి. ఆ విధంగా మనం కేకలు వేయాలి. ఆ విధంగా ప్రభువారు మన మధ్య నిలిచిపోయేలాగా మనం కేకలు వేసి ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. ఇక్కడ ఆ చనిపోయి 4 దినాలు అయితే లాజరుని ఏ విధంగా లేపాడు. సమస్తము పాడైపోయినాయండి, కానీ మళ్ళీ అవయవాలన్నీ దేవుడు సమకూర్చి మళ్ళీ తిరిగి లేపాడు. చూడండి ఎంత అద్భుతం చేశాడు. అట్లా మన పట్ల ఒక అద్భుతం జరిగిస్తాడని చెప్పి మనం ఏం చేయాలంటే రూఢిగా నమ్మాలి. రూఢిగా నమ్మి మనం ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. చివరిగా ఇంకొకరికి చెప్పి నేను ముగిస్తాను. చూద్దాం 2వ రాజుల గ్రంథము. మనందరికీ తెలిసిందే, కాకపోతే మన ముందు ఒక సమస్య ఉంది కాబట్టి మన సమస్య ప్రకారంగా మనం వాక్య ప్రకారం వాక్యంలోకి వెళ్ళాలి. వాక్య ప్రకారం మనం ప్రార్థన చేసుకోవాలి. నేను చిన్న వాక్యాన్ని వాళ్ళు నేను చెప్తున్నాను అనమాట. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. చాలండి. చూడండి ఇక్కడ హిజ్కియా మనం చూస్తున్నాం. ఆయన ఎంత యథార్థుడు, యథార్థ హృదయంతో ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. అతనికి ఏమైందంటే ఒక మరణకమైన రోగం వచ్చినప్పుడు ఆయన ఎక్కడ కూడా దేవుని అవమానించలా, యథార్థ పరుడిగానే ఉన్నాడు. దేవుని ఎంత యథార్థ హృదయం గలవాడిగానే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అంటే గోడ తట్టు తిరిగి తన మొహం తిప్పుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అంట. మన దాసుని కుటుంబం కూడా మన కోసం, మన సంఘం కోసం కూడా ఎంత యథార్థం ఎలా జీవిస్తున్నారు. అలాంటి వారికి మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. ఆ దినాన వాళ్ళకి ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య మందగా ఎంచుకొని మనం ప్రార్థన చేయాలి. ఆ సమస్యకి ఒక జవాబు దయచేయాలంటే ఏ విధంగా చేయాలంటే మన పాపాలను మనం ఒప్పుకొని, అయ్యా నా పాపాలు నా దోషాలు ఏమన్నా అడ్డుగా ఉన్నాయని చెప్పి మనంతో మనం ఏం చేయాలంటే మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ బిడ్డకు బాగుపడకపోవడానికి కారణం నా పాపాలు నా దోషాలను అడ్డుకున్నాయా ప్రభు అని చెప్పి ప్రార్థన చేయాలి. ఇలా హిజ్కియా అయితే ఏ విధంగా యథార్థ హృదయంతో ప్రార్థన చేశాడు, కన్నీళ్లు విడిచితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ విధంగా నీవు నేను ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం ప్రార్థన చేస్తామో ఆయన ఏం చేస్తాడంట, అతను ఏం చేశాడండి? చాలు చూడండి, నీ కన్నీళ్లు విడితే నేను చూసి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. కన్నీటి ప్రార్థన చేశాడు హిజ్కియా. అయ్యా నీ సన్నిధిలో నేను ఏ విధంగా నడుచుకున్నాను ప్రభువా, నన్ను మీరు కృపతో జ్ఞాపకం చేసుకోమని చెప్పి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించాడండి దేవుడు. ఆలకించి మరి ఎన్ని సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు? 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. చూడండి ఎంత సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ దినాన కూడా మనం కూడా ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. అలా కన్నీళ్ళు విడిచితో మనం ప్రార్థన చేసినప్పుడు మన పట్ల దేవుడు ఒక కార్యాన్ని జరిగిస్తాడు. మన కన్నీళ్ళు చేసి ప్రార్థన ఏం చేస్తాడు? దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. అలాగే ఈ దినాన గ్లోరీ వదినకి కూడా ఆ సమస్య నుంచి దేవుడు ఆపరేషన్ జయకరంగా జరిగి ఎలాంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంతో పూర్తి స్వస్థత ఇంటికి వచ్చి మన దేవుని సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పుకునేలాగా ప్రతి ఒక్కరు ఉండేలాగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే విన్న వాక్య ప్రకారంగా మన పాప దోషాలు ఎక్కడైనా అడ్డుకుండేమో దయతో నన్ను క్షమించు ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. గుడ్డివాడైతే ప్రభువారు ఈ దినాన నన్ను దాటిపోకాయని చెప్పి ఏ విధంగా ప్రార్థన చేశాడు, అలాగే చనిపోయిన లాజరుని తిరిగి ఏ విధంగా ఆ సమస్తము కుళ్ళిపోయినాయండి, కానీ మళ్ళీ ఆయన పునర్తింప చేశాడు. సమస్త శరీరాన్ని ఇచ్చి మహిమ శరీరాన్ని ఇచ్చి మళ్ళీ ఏ విధంగా లేపాడు ఆయన్ని. ఆ విధంగా ఆ ఒక గ్లోరీగా వదిలిన మావుపడ్లాగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ రాత్రి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామా. అలాగే చివరికి ఇంకో మాట చూద్దాము. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అంటారు చూడండి. చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంట? తిరుగుబాటు చేస్తున్నామంట. యెహోవా మా తిరుగుబాటు అనేకములు,
నీకు విరోధముగా మేము పాపం చేసాము, మా దోషాలు మా మీద దోషారోపణ చేస్తున్నవి, ఈ నామమును బట్టి ఈ కార్యం జరిగించు ప్రభువా. నా పాపాలు నా దోషాలు ఎక్కడైనా అడ్డుకుండేమో అయితే నన్ను క్షమించు ప్రభు అని చెప్పి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆయన నామములో స్వస్థత ఉన్నది. ఆయన నామంలో ఏదడిగినా మనకి సాధ్యమవుతుంది. ప్రతిదీ కూడా మనం ఈ దినాన ప్రతి ఒక్కరం కూడా అయ్యా నా పాపాలు నా దోషాలు ఏమైనా అడ్డుకోండి ఆ ప్రభు, దయతో నన్ను క్షమించు ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తే ఆయన మన పట్ల ఒక కార్యాన్ని జరిగిస్తాడు. అది మనం రూఢిగా నమ్మాలి. చివరిగా ఒక మాట కీర్తన గ్రంథంలో ఇందాక చదువుకున్నాం. 107:19 మాట అంటాడు. 107:19. చూడండి, ఆయన వాక్కు పంపులాగా మనం ప్రార్థన చేయాలి. దావీదు మహాభక్తుడు అన్నాడు అనమాట. ఇక్కడ కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టును, ఆయన ఆపదలో నుండి మనల్ని విడిపిస్తాడు. ఆయన వాక్కును మనం పంపించి ఏం చేస్తాడంట? బాగు చేస్తాడు. ఆయన వాక్కు పంపులాగా మనం అందరం కూడా ఏం చేయాలంటే ప్రతి ఒక్కరం ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరికి వాక్యం అర్థమైందండి. విన్న వాక్య ప్రకారంగా ఒక ఇద్దరు ప్రార్థన చేయండి, తర్వాత నేను చేస్తాను. వాక్య ప్రకారంగా ప్రార్థన చేయండి. అవును నా ప్రభువా, అందరూ ఎక్కిపోయించి అందరూ ప్రార్థన చేయాలమ్మా. ఈ దావీదు కుమారుడా, ఈ దినాన మమ్మల్ని దాటిపోగాయా అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. అవును అవును నా ప్రభు, చేసావు నా ప్రభు, నడిపించావు నా ప్రభు. నిలబెట్టావు నా ప్రభు. తోడు నడిపించండి నా ప్రభు, నడిపించండి నాయన, నిలబెట్టండి నా ప్రభు. అందరూ ప్రార్థన చేయండి అమ్మా. అవును ప్రభు, అవును నాయన, ప్రార్థించున్నావు ప్రభా. అవును నాయన, సహాయం దయచేయండి నాయన. అవును ప్రభా, నా పాప దోషాలు ఎక్కడ అడ్డుగా ఉండేవో దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. చేయాలి నా ప్రభా, విడిపించండి నాయన, చేర్చుకోనండి ప్రభు. అవును ప్రభు, అవును నా ప్రభు, అవును ప్రభు. జీవగల వాక్కును పంపించండి నా ప్రభు. ఈ వాక్కు ద్వారా బిడ్డను స్వస్థపరచండి నా ప్రభు. నీకు వందనాలు నాయన. అవును నాయన, దేవుడవు నాయన, చేయండి నాయన, నీకు వందనాలు ప్రభు. అవును నాయన, జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. అయ్యా నా పాప దోషాలు ఎక్కడైనా అడ్డుగా ఉండే దయతో నన్ను క్షమించండి నా ప్రభు. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం, దయచేయండి నా ప్రభు. అవును ప్రభు, అయ్యా ఇంటికి అయితే ఏ విధంగా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడో నా ప్రభు, దయచేయండి నా ప్రభు, దయచేయండి నా ప్రభు. సహాయం దయచేయండి, తెలియచేయండి నా ప్రభు. అవును ప్రభు, దయచేయండి నా ప్రభు. అదొక చేయండి అమ్మా. వందనాలు. అందరూ జీవించండి అమ్మా. అవును ప్రభు, అవును నా ప్రభు, కరుణించమని. అవును ప్రభు, ఈ మధ్యాహ్న కాల ఉదయాలు మమ్మల్ని దాటిపోవద్దు నా ప్రభు. మా పట్ల మీరు కార్యాన్ని జరిగించండి నా ప్రభు, జరిగించండి నాయన. ఏది నిలిచిపోయా ప్రభు. అవును ప్రభు, నిలిచిపోమని అడుగుతున్నా ప్రభు. కరుణించండి నాయన, దృష్టించండి నా ప్రభా. చెవి యొక్కండి నా ప్రభా.
కనికరించండి ప్రభా. అయ్యా ఇంకో నా తండ్రి శ్రమలో నీకు మొరపెట్టినప్పుడు ప్రభు నీ వాక్కుతో నా తండ్రి బాగు చేస్తానని అవును సెలవిస్తుంది నా ప్రభువా. ధ్యాన కాల సమయంలో మేమైతే ఏమి చేయలేము. అవును ప్రభువా, మా బిడ్డలు లేవనెత్తమని లేవనెత్తండి నా ప్రభువా, మా బిడ్డలు ముట్టి స్వస్థపరచండి నా ప్రభువా. ప్రభు ఆ జ్ఞానాన్ని దయచేయండి ప్రభు, డాక్టర్ కి నా ప్రభువా సక్సెస్ గా జరిగి అయ్యా నీ పరలోక జ్ఞానాన్ని దయచేయండి నా ప్రభువా. సెలవిస్తారు మధ్యాహ్న కాల సమయంలో ఒక అద్భుతాన్ని అవును ప్రభువా, గొప్ప కార్యములు మాకు జరిగించండి నాయన. అయ్యా మా దోషములు మా పాపం ఎక్కడ అడ్డుగా ఉండే దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. దోషారోపణ చేయించున్నవి నా ప్రభువా. కాల సమయంలో నీ రాముడు చెప్పినట్లుగా అవును నాయన, మేము విడిచిపెట్టి అవును ప్రభువా. చనిపోయిన లాజర్ని ఏ విధంగా లేపావో నా ప్రభువా, మాకు దయచేయండి. ఆ బిడ్డను కూడా మీరు లేవనెత్తండి నా ప్రభువా. చేసుకున్నాడు ప్రభువా. ఎంతో దుఃఖంలో మునిగిపోయిన అవును ప్రభువా. ఎవరిని ఆదరించేవారు లేక అవును ప్రభువా. ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నారు ప్రభు. అవును నాయన, ఆ బిడ్డ కుటుంబాన్ని మీరు దృష్టించండి ప్రభువా. వారి సేవను మీరు చూడండి ప్రభువా. కాలలేక నీకు మొరపెడుతున్నాము. అవును ప్రభువా. అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇవేమో అధికారి ప్రార్థన చేయండి అమ్మా ప్రతి ఒక్కరు. నిత్య మరణకరమైన అవును నా ప్రభువా. ఆధార హృదయంతో ఏది ప్రభువా, మేము కూడా అలాంటి హృదయంతో ప్రార్థన చేసే వారికి సహాయం ఇచ్చేయండి నా ప్రభువా. ఏ మనుషుల మీద ఆధారపడలేదు. అవును నాయన, మీద ఆధారపడలేదు. అయ్యా నీ మీద పూర్తిగా అనుకున్నా ప్రభువా. ఈ సన్నిధిలో కూర్చొని ప్రభు కన్నీరు విడిచి ప్రార్థన చేసేది నా ప్రభువా. ప్రార్థించిన వెంటనే ప్రభు కన్నీరు విడిచిన వెంటనే ప్రభు అయ్యా కరుణాలు లేవు ప్రభు. అవును ప్రభువా, జరిగించావు నా ప్రభువా. 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించిన గొప్ప దేవుడు నా ప్రభువా. దినముని వరిహానివై ఉన్నావు ప్రభు. విశ్రాంతి దినముని వరిహానివై ప్రభు. అయ్యా అధికారివైన నీ యొద్దకు మేము మొరపెడుతున్నాము ప్రభు. అవును ప్రభువా. మా విన్నపములు మార్చి ప్రభు అని ఆలకించండి. ఆలకించి మాకు జవాబుని దయచేయండి నా ప్రభువా. ఏదీ లేదు. అయా కష్టకాలంలో మొరపెట్టమని నేను ఉత్తరం ఇస్తానని చెప్పావుగా నా ప్రభువా. మరణించినప్పుడు ప్రభు అవును అయ్యా, నాయన. 4 దినములైపోయి కుళ్ళిపోయి అవును ప్రభువా. కానీ నీ మాట ద్వారా ప్రభు అయ్యా మా నీ పని మా- అంతా రాయితీమని మాటతో చెప్పి ఉన్నావు అవును ప్రభు, మా పని ప్రార్థించడమే. అవును ప్రభు, మా పని ప్రార్థించడమే నా ప్రభువా. అవును నా ప్రభువా. మధ్యాహ్న కాల సమయంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభు. అవును నాయన. ప్రార్థన చేయడం మాకే నా తండ్రి. అవును అయ్యా, ప్రభు. ప్రార్థన చేయడం తప్ప మాకు ఏ ఆధారం లేదు ప్రభు. అవును నా ప్రభు. ఎవరు మమ్మల్ని ఆదరించేవారు లేరు ప్రభు. లేరు నాయన. మా కష్టాల నుంచి విడిపించేవారు లేరు విడిపించండి ప్రభు. నాయన. మధ్యాహ్న కాల సమయంలో నీవే మా దిక్కని బతిలాడుకునే అవును ప్రభువా. విడిచి వెళ్ళొద్దు నా ప్రభు, దాటి వెళ్ళొద్దు నా ప్రభు. అవును కరుణించండి అని చూడండి నా ప్రభువా. దృష్టించండి నా ప్రభువా. అవును ప్రభువా. నా పాపాలు నా దోషాలు ఎక్కడ అడ్డుగా ఉన్నాయో దయతో నన్ను క్షమించండి ప్రభువా. చూడాలి నాయన. అవును ప్రభు. అవును నాయన. సంఘమైన మేమును ప్రభు సంఘంలో ఒక్కరికి బాగా అవును ప్రభువా. దయచేయండి మనం అడుగుతున్నాను ప్రభు. అవును ప్రభువా. అవును ప్రభువా. సంఖ్యలు విడిపోయినవి కదా ప్రభు. అవును ప్రభువా. ధ్యానకాల సమయంలో మేము ప్రార్థిస్తూ ఉండగా మంచి ఆరోగ్యం, మంచి స్వస్థతను, మంచి నాన్నని కృపను దయచేయండి ప్రభు. మధ్యాహ్నకాల సమయంలో ప్రభు అయ్యా మా స్థితిని ఇంకా జరగబోయే ఆరాధనలో కూడా మీరు తోడే నడిపించమని అందరూ నా జీవితం కదా యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నాయన, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభు. అయా సూటిగా నాతో మాట్లాడినందుకు ఈ దినాన్ని నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభు. అయా గుడ్డివాడైతే నా ప్రభు ఏ విధంగా కేకలు వేసాడు నా ప్రభు. అయా ఆ కేకలకి మీరు వెళ్ళే వాళ్ళు కూడా నిలిచిపోయారు కదా నా ప్రభు. ఆ విధంగా నేను కేకలు వేసే వారిగా ఉంటాకు మాకు సహాయం దయచేయండి నా ప్రభు. అయా లాజర్ అయితే 4 దినాలు అయిపోయింది నా ప్రభు. అయా 4 దినాలు అయిపోయిన లాజర్ని నా ప్రభు మళ్ళీ జీవం ఇచ్చిన ప్రభు, మంచి శరీరాన్ని ఇచ్చిన ప్రభు. అయా ఏ విధంగా అతను లేపావో నా ప్రభు. అయా ఆ మధ్యలో సాక్షిగా నిలబెట్టారో నా ప్రభు. అయా ఆ రీతిగా నా ప్రభు మా పట్ల మీరు ఒక సాక్షిగా మీరు ఉంటారని మేము నమ్ముతున్నాం నా ప్రభు. అయా మా పట్ల మీరు ఒక కార్యాన్ని జరిగించండి నా ప్రభు.
అయ్యా ఆ బిడ్డ బాగుపడకపోవడానికి కారణం నా పాప దోషాలు ఎక్కడైనా అడ్డుగా ఉన్నాయో దయతో నన్ను క్షమించండి నా ప్రభు. అయ్యా మీ సిలువు దారిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభు. అయ్యా మీరు కలువలో కాల్చిన రక్తాన్ని ప్రభు ఆ బిడ్డ పట్ల మీరు ప్రోక్షింప చేయండి నా ప్రభు. అయ్యా ఆపరేషన్ కూడా సక్సెస్ గా జరుగులాగా సహాయం దయచేయమని అడుగుతున్నాను నా ప్రభు. అయ్యా ఇదిగో నా ప్రభు కష్టకాలంలో మొరపెట్టమన్నావు నా ప్రభు. మరి ఆపదల నుంచి విడిపిస్తానన్నావు నా ప్రభు. అయ్యా నీ జీవగల వాక్కును పంపించి నా ప్రభు వాడిని స్వస్థపరుస్తానన్నావు నా ప్రభు. అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క వాక్కును మా పట్ల మీరు పంపించండి నా ప్రభు. అయ్యా మీరు మా పట్ల ఒక కార్యాన్ని జరిగించమని నేను అడుగుతున్నాను నా ప్రభు. అయ్యా చేసిన ప్రతి ఒక్క ప్రార్థన నా ప్రభు మీ ప్రార్థన చేర్చుకొని నా ప్రభు తిరిగి మాకు జవాబు దయచేస్తారని మేము నమ్ముతున్నాం నా ప్రభు. అయ్యా నమ్ముట నీ వల్లనైతే నమ్ము వారికి సమస్తం సాధ్యం ఏ విధంగా అయితే చెప్పారో నా ప్రభు ఆ విధంగా నా ప్రభు మేము రూఢిగా నమ్మి నా ప్రభు మా పట్ల మీరు ఒక కార్యాన్ని జరిగిస్తారని నమ్ముతున్నాం నా ప్రభు. అయ్యా ప్రతి ఒక్క ప్రార్థన మీ ప్రార్థన చేర్చుకొని మాకు జవాబు దయచేయమని యొక్క ప్రార్థన మీ ప్రార్థన చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలే. మన మధ్యలో లెలిన్ యశ్వంత్ గారు ఉన్నారు. వచ్చి రెండో వర్తమానం అందిస్తారు. మంచి వర్తమానం అందించిన కిషోర్ అన్న గారికి వందనాలు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి మనం వెళ్దాము. పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మీకు వేలాది వందనాలయ్యా. ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఆరాధించుకోవటానికి ఇచ్చినటువంటి మరి యొక్క ఆదివారాన్ని బట్టి వందనాలు. ప్రభువా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య మీరు ఉంటానన్నారు ప్రభువా. ఈ రోజు ప్రభువా మీరు మా మధ్య ఉంటారని మేము నమ్ముచున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా పాటలు ఎందు మీరే కనపరచబడ్డారని నమ్ముచున్నాము. వాక్య భాగంలో కూడా ప్రభువా మీరు మాకు తోడై ఉండండి. వాక్యం చెప్పబోచుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను నా మీద కుమ్మరించండి ప్రభువా. వినేవారు కూడా ప్రభువా ఎక్కడ నిద్రాశక్తి లేకుండా ప్రభువా ఆ వాక్యాన్ని ప్రభువా ఇంట్రెస్ట్ గా విని వారి జీవితంలో ఫలింప చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన మీ పాదాల సన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు వారి పేర అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పోయిన వారం ఏం వాక్యం చెప్పుకున్నామండి గుర్తుందా? ఆత్మ ఫలాల్లోని మొదటి ఫలమైన ప్రేమ గురించి మనం గత 2 వారాలుగా ధ్యానించుకుంటా ఉన్నాము. ఎంతమంది ఫలింపజేశారని తమ జీవితంలో ప్రేమని? ప్రేమ అంటే అందరికీ లైలవి చెప్తాం కాదండి. దేవుని ప్రేమని మనం కలిగి ఉండాలి. అప్పుడే ఆత్మఫలమైన ప్రేమని నీ జీవితంలో ఫలింప చేయగలవు. ప్రస్తుతం దినాలు ఎంతో దారుణంగా ఉంటున్నాయి. వాతావరణంలోనే మనం ఎన్నో మార్పులను మనం చూస్తున్నాం. పొద్దున్న సాయంత్రం ఏమో భయంకరమైన చలి, మధ్యాహ్నం ఏమో ఎండాకాలం. ఎంతమంది పెద్ద పెద్ద బోధకులు చెప్తా ఉన్నారు యూట్యూబ్లో రాకడ సమయం దగ్గర పడిందండి, సమీపించిందని. ఇప్పుడు కాకపోతే మనం ఎప్పుడు ఆత్మఫలాలు ఫలిస్తాం? మనం ప్రేమైన, సమాధానమైన, సంతోషం ఏదైనా కానీ మనకున్న సమయం చాలా తక్కువ. ఇప్పుడే మనం ఫలించాలి. పొరపాటున మనం అనుకునేది నాన్న రాకడ వచ్చి మనం దేవుని ఎదుట జడ్జిమెంట్ అప్పుడు నుంచుంటే నీ సహోదరుడితో సమాధానం నీకుందా అని అడిగితే ఏం చెప్తాం మనం? నాకు ఒక అవకాశం అయ్యా, వెనక్కి వెళ్ళి మళ్ళీ సమాధాన పడొస్తా అని చెప్తాం మనం. అటువంటి అవకాశం మళ్ళీ మనకి రాదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. అందరితో సమాధాన పడాలి. అందరితో ప్రేమ కలిగి జీవించాలి. ఈరోజు 2వ ఆత్మఫలాన్ని మనం చూసుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడి ఉంటది. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము. ప్రేమ గురించి ఆల్రెడీ మనం చెప్పుకొని ఉన్నాము. ఈరోజు సంతోషం గురించి మనం చెప్పుకుందాం. మానవుని యొక్క జీవిత కాలం ఎంత అండి? అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. ఈ యొక్క 80 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు కాదు కానీ మన వయసు 30 సంవత్సరాలు అనుకుంటే లేదా 40 సంవత్సరాలు అనుకుంటే దీంట్లో ఎంతకాలం వరకు, ఎన్ని సంవత్సరాల వరకు మనం సంతోషంగా ఉన్నాము లేదా ఎన్ని దినాలు మనం సంతోషంగా ఉన్నాము అనేది ఆలోచించుకుంటే ఎంత ఉంటుందండి? సగమైనా ఉంటుందా? సగం కూడా ఉండదు. చాలా తక్కువ మనం జీవితకాలంలో సంతోషాన్ని అనుభవించి. అయితే సహజంగా ప్రతి మానవుడు కోరుకునేది సంతోషాన్నే కోరుకుంటాడు. కానీ తన జీవితంలో ఎక్కువ దుఃఖాన్నే అనుభవిస్తా ఉంటాడు. దానికి ఎన్నో కారణాలు అయి ఉండొచ్చు. కానీ
దేవుడు ఏం చెప్తాడంటే, చూడండి, ఇందాక మనం ఉత్తర పత్రికల్లో చదువుకున్నాము, కీర్తనలు 30వ కీర్తన 30 చదవండి. యెహోవా నా 30 శత్రువులను నా వెంట 5వ వచనంలోని 2వ, సాయంకాలమున ఏడుపు వచ్చి ఉదయము సంతోషము కలుగును. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉన్నా గాని ఉదయము సంతోషము కలిగిద్దంట. ఎప్పుడు కలిగిద్ది ఆ సంతోషము? మనం దేవుణ్ణి కలిగి ఉంటే, దేవుని కలిగి ఉంటేనే ఇది జరిగిద్ది. అంతేకాని దేవుని కలిగి ఉండకుండా నువ్వు చెప్పావు కదయ్యా, ఇట్లా సాయంత్రం వరకే నాకు దుఃఖం ఉండిద్ది, పొద్దున్నే సంతోషం ఉండిద్ది అని. నాకు పొద్దున్నే కూడా సంతోషం లేదు, దుఃఖమే ఉందంటే ఏం చేయగలం? మనం ఏం చేయగలమా? దేవుడు కూడా ఏమీ చేయలేడు. దేవుడు ముందు అనేది ఏంటంటే ఆత్మ ఫలాలు బలించు, లేదా నీ యొక్క బ్రతుకు మార్చుకో అని అంటాడు. అప్పుడే ఈ రిఫరెన్స్ మన యొక్క జీవితంలో నెరవేరిద్ది. అయితే సంతోషం గురించి చెప్పుకోవాలంటే, సంతోషం ఎన్నో విధాలుగా ఉంటుందండి. మనం ఈ లోకానుసారంగా చూసుకున్నట్లయితే మనం ధనాన్ని చూసి సంతోషిస్తాము, ఆస్తిని చూసి కానీ, లేదా మనకున్న బంగారం చూసి కానీ, ఏదో ఒకటి దాన్ని చూసి మనం సంతోషిస్తాము. కానీ అదంతా తాత్కాలికమైన సంతోషం, శాశ్వతమైన సంతోషం అనేది అది కాదు. అయితే మనం ధనం చూసి సంతోషిస్తున్నాం. ఆ మధ్య యేసుప్రభు వారు ఒక మంచి ఉపమానం చెప్తాడండి. ఒక ధనవంతుడు ఉన్నాడంట, అతనికి ఒక భూమి ఉందంట. ఆ భూమిలో పంట వేస్తే విస్తారంగా పండిందంట. విస్తారంగా పండితే ఆ పంటను చూసి తను ఏమనుకున్నాడంట, నాకు భూమి ఉంది, నా పంట విస్తారంగా పండింది, ఏం చేయాలి ఇప్పుడు నేను? నా ఇంటి దగ్గర ఉన్న గోడౌన్స్ సరిపోవు ఈ పంటకి, అందుకని నేను వెళ్ళి ఏం చేస్తాను, ముందు ఆ గోడౌన్స్ కూల్చేసి కొత్తమైన పెద్ద గోడౌన్స్ కట్టించుకొని ఈ పంట అంతా దాంట్లో పెట్టుకొని ఏం చెప్తున్నాడు తన ప్రాణంతో? చూడండి, లూకాసు వార్తలో ఉంటుంది చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనము, 12-19. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు సుఖించుము, తినుము, త్రాగుము చెప్పుకుందును అనుకోలేను. ఏమనుకున్నాడంట? విస్తారమైన ఆస్తి నీకుంది. ఎన్ని సంవత్సరాలకు? 1 సంవత్సరానిక? ఎన్నో సంవత్సరాలకి, ఇంకా అనేక సంవత్సరాలకు ఉందంట. ఏమన్నాడు? ఇంకా తన ప్రాణంతో చూసుకొని తినుము, త్రాగుము, సుఖించుము అన్నాడు. దేవుడు ఏమన్నాడు చూడండి అక్కడ. ఇంకా అయితే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, ఎవని వగునని అడుగుచున్నాడు. మనం కూడా ఈయన కోవకి ఏమైనా చెందిన వారమేమో మనం చూసుకోవాలి. మనం ధనాన్ని చూసి ఏమన్నా సంతోషిస్తున్నామా, లేదా మనకున్న ఆస్తిని చూసి సంతోషిస్తున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. అట్లా కానీ మనం సంతోషిస్తున్నట్లయితే ఏమంటాడు దేవుడు? వెంటనే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నాను. ఏమైపోయింది ఆస్తి మొత్తం? ఎంతకాలం ఉందని ఆ సంతోషం అతనికి? కొద్ది క్షణాలు మాత్రమే ఉంది. ఏం చేసుకుంటాడు ఆ సంతోషాన్ని? ఆ కొద్ది క్షణాలు సంతోషించాడు. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. అక్కడ ఎంత సంతోషం ఉండిద్ది దానికి? కేకలేసేంత సంతోషం ఉండిద్ది. గ్యాప్ కూడా ఉండదు ఆ సంతోషానికి కదా. ఇంకా అసలు గ్యాప్ ఉండదు, ఆగటం కూడా ఉండదు. అటువంటి సంతోషం ఉండిద్ది. ఇటువంటి కోవకు మనం అయితే అసలు రాకూడదు. మనం ధనాన్ని చూసి కానీ, లేదా ఆస్తిని చూసి కానీ, ఈ లోకంలో దేన్ని చూసి కానీ మనం సంతోషించకూడదు. ఎందుకంటే అది కేవలం తాత్కాలికమైన సంతోషము. అయితే కొంతమంది సుఖాలని చూసుకొని సుఖాన్ని సంతోషంగా భావిస్తారు. ఏ విధంగా? సిగరెట్ తాగుతారు. ఎంతసేపు ఉండింది సిగరెట్ తాగినంతసేపు? కొద్దిగా సంతోషంగా భావిస్తారు, ఆనందంగా, కొద్దిగా స్ట్రెస్ రిలీఫ్ అయింది అనుకొని కొద్దిగా సంతోషంగా భావిస్తారు. ఎంతసేపు తాగుతారండి సిగరెట్? ఒక 5 నిమిషాలు. అయితే ఒక 5 నిమిషాలు సిగరెట్ తాగినంతసేపు బాగానే ఉండిద్ది. కానీ ఆ పొగ లోపలికి వెళ్ళి తను ఏం చేస్తుంది? తన ఆరోగ్యాన్ని నష్టపరుస్తుంది. దానివల్ల ఎంత ఇబ్బంది పడతాడు? తన ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది పడతాడు. లేదా తాగుడికి బానిసైన వాళ్ళు ఉన్నారు. తాగితేనే సంతోషపడతారు వాళ్ళు, లేకపోతే ఆ బాధలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఎంతసేపు తాగుతారు వాళ్ళు? మహా అయితే ఒక అరగంట, గంట తాగుతారు. అంతసేపే వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ రొటీనే. అవునా కాదా? అది తాత్కాలికమైనదే. కానీ మనం ఏం వెతకాలి క్రైస్తవులుగా?
ఆ ఆత్మీయంగా మనం సంతోషం, ఇక్కడ ఏం చెప్తున్నా, ఆత్మ ఫలాలు ఏమనగా అంటే ఆత్మీయంగా మనం సంతోషాన్ని వెతకాలి. ఎక్కడ దొరికిద్ది మనకి ఆత్మీయ సంతోషం? దేవునిలోనే మనకి దొరికిద్ది. అయితే ఇందా సిగరెట్ తాగుతా సంతోషాన్ని పొందే వాళ్ళు ఉన్నారు, లేదా తాగుతా సంతోషాన్ని పొందే వాళ్ళు ఉన్నారు. కొంతమంది తప్పులు చేసే వాళ్ళని చూసి కూడా సంతోషించే వాళ్ళు ఉన్నారంట. అటువంటి వారు కూడా ఉన్నారు. వాళ్ళు తప్పు చేయటం కాదు, తప్పు చేసే వాళ్ళని చూసి సంతోషిస్తారు, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారంట. అటువంటి వారి గురించి చెప్తున్నారు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 32వ వచనము. ఇట్టి కార్యములను అభ్యసించువారు, ఎట్టి కార్యములు అంటే ఎటువంటి కార్యములు అంటే ఆ పై వచనంలో చెప్పబడి ఉండిద్ది, కానీ అవన్నీ ఇప్పుడు చదువుకుంటే మనకి సమయం దాటిపోతా ఉండేది. కాబట్టి ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు, వారు బాగా ఎరిగిండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక సంతోషముగా సమ్మతించుచున్నారంట. ఇట్టి కార్యములు చెడు కార్యములు చేస్తా సంతోషపడే వాళ్ళు ఉన్నారంట. అయితే వాళ్ళకి తెలుసు అంట, ఏం తెలుసు, అవి కరెక్ట్ కాదని తెలుసు, కానీ ఏం చేస్తున్నారంట, అవే చేస్తా సంతోషిస్తున్నారంట. అయితే కొంతమంది అక్కడ రాయబడి ఉంది, వాటిని చేయించున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించేవాడు అంటే అటువంటి తప్పుడు కార్యాలు చేసే వారితో సంతోషంగా ఏం చేస్తున్నారంట, సమ్మతిస్తున్నారంట. వారికి ఏముందని చెప్పారు దేవుడు? మరణమునకు తగిన వారంట. అటువంటి వారు, నువ్వు చెడు కార్యాలు చేసి సంతోషపడుతున్నావేమో, లేదా చెడు కార్యాలు చేసే వారితో గడుపుతూ సంతోషపడుతున్నావేమో, నీవు దేనికి లోనవుతావు? నీకేమొచ్చింది గిఫ్ట్ గా? నువ్వు అట్లా చేస్తే మరణాన్ని ఇస్తాడు దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? అటువంటి వారితో సమ్మతించకూడదు. మనం సమ్మతించకూడదు. అసలైన సంతోషం ఎక్కడుండిద్దంటే దేవుడు చెప్తాడు మనకి 33వ కీర్తన 12వ వచనంలో చెప్తాడు, నిజమైన సంతోషం ఎక్కడుండిద్దో. జనులు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులంట. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులంట. ఇది ఎవరిని గురించి చెప్తున్నాడు? అప్పటి ఇశ్రాయేలీలను గురించి చెప్తున్నారు. అయితే అప్పుడు ఇశ్రాయేలీల చుట్టూ ఎవరున్నారండి? ఐగుప్తీయులు ఉన్నారు, అనేకులు ఉన్నారు, యోబూసీలు, ఫిలిస్తీయులు, హిగ్గీలు, అమోరీలు, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళంతా సంతోషంగా ఉన్నారా అండి? లేరు. కేవలం దేవుని పిల్లలైన, అంటే దేవుడు యెహోవా దేవుడుగా కలిగిన ఆ ఇశ్రాయేలీలు మాత్రం ఎంతో సంతోషంగా ఉన్నారండి. మనం చూసుకున్నట్లయితే ఎర్ర సముద్రంలో ముంచివేయబడింది ఎవరండి? ఐగుప్తీయులు, అంతేగాని ఇశ్రాయేలీలా కాదు. అయితే అనేక తెగుళ్ళు చేత ఇబ్బంది పడ్డవారు ఎవరు? ఐగుప్తీయులు ఇబ్బంది పడతా ఉంటే గోషేను ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలీలు ఎట్లా ఉన్నారంట? సంతోషంగా ఉన్నారంట. యెహోవాను దేవుడుగా గల జనులు ధన్యులంట. ఈ రోజు మనం యెహోవాని దేవుడుగా మనం ఎరిగి ఉన్నామా? ఉన్నాము, కానీ ఏం చేస్తున్నాము? లోకాన్నే. అవును. 119వ కీర్తనలో చెప్తారు చూడండి. 119వ కీర్తన 143వ అధ్యాయంలో 143వ వచనంలో చూసుకున్నట్లయితే శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. అయితే మనం కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, దుఃఖంతో ఉంటాం. మన శ్రమలను బట్టి కానీ ఏదో ఒక సమస్యని బట్టి కానీ మనం చాలా దుఃఖపడతా ఉంటాం. ఇక్కడ ఏమన్నారంటే శ్రమయు వేదన నన్ను పట్టి ఉన్నాయి అంట, దయ్యాల్లాగా పట్టిని అంట. పడితే వదలవంట. కానీ అయినను ఏంటంట, ఆయన ఆజ్ఞలు సంతోషాన్ని కలుగు చేస్తున్నాయి అంట. ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తే ఏమైద్దంట, నీకు శ్రమ ఉన్నా, వేదన ఉన్నా, బాధ ఉన్నా, ఈ దుఃఖం ఉన్నా, ఏమున్నా కానీ ఏమైద్దంట, సంతోషాన్ని కలుగు చేస్తాయి అంట. అటువంటి సంతోషాన్ని మనం పొందుకునే వారిలాగా ఉండాలి. లేదా నాకు పద్దాకల బాధ ఉందే, పద్దాకల శ్రమే ఉందే అని మనం పద్దాకలు ఏడుస్తూ ఉంటే ఏమొచ్చింది? మనకి శ్రమే ఉంటది, దుఃఖమే ఉంటది, కానీ సంతోషం వచ్చిద్దా? ఎప్పుడు వచ్చింది సంతోషం మనకి? దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తే, అనుసరిస్తే అప్పుడు
సంతోషం వచ్చిద్దంట. శ్రమ బాధ ఆయన్ని పట్టినా గానీ ఆయన యొక్క ఆజ్ఞలు ఏం కలుగు చేస్తున్నాయంట? సంతోషాన్ని కలుగు చేస్తున్నాయంట. ఈ రోజు మనకు కూడా శ్రమ ఉండొచ్చు, లేదా మనకు కూడా దుఃఖం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆయన యొక్క ఆజ్ఞలు మనం పాటిస్తే ఏమైద్ది? మనకి సంతోషము కలిగిద్ది. శ్రమ అనేది స్టార్టింగ్ రెఫరెన్స్ లో చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? దుఃఖము వచ్చి రాత్రి నాతో ఉన్నా గానీ ఉదయమున ఏమైద్దంట? సంతోషం కలిగిద్దంట. అంటే ఏమైద్ది? దేవుని కలిగి ఉంటే, యెహోవా దేవుడుగా మనం కలిగి ఉంటే ఏమైద్ది? శ్రమ అనేది లేదా దుఃఖం అనేది కొంతసేపే మనతో ఉంది, తర్వాత ఆ సంతోషం వచ్చేసిద్ది వెంటనే. ఏ విధంగా అంటే చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ చెప్తాడు, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక అయితే శిశువు పుట్టగానే ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకున్నా. ఎంతకాలం ఉందండి తనకు బాధ? ప్రసవించే బాధ ఎంతసేపు ఉందండి? కొంతసేపే ఉంది. తర్వాత ఏమైంది? సంతోషం. ఈ విధంగానే దేవుడు కూడా మనలో శ్రమ ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది ఎంతవరకు ఉంటది? కొంతకాలం ఉంది. తర్వాత నేను దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నానే అని ఇది మనలో ఉంటే మనకు వెంటనే ఆటోమేటిక్ గా సంతోషం వచ్చిద్ది. కొంతకాలమే ఉండిద్దని దేవుడు యెహోవా దేవుడు గల జనులకి శ్రమ ఎంతకాలం ఉండిద్ది? కొంతకాలమే ఉండిద్ది, ఎక్కువ కాలం ఉండదు. ఒక సంఘాన్ని గురించి చెప్తాడండి. ఆ సంఘం అంటే ఎన్నో శ్రమలు అనుభవిస్తుందంట, కానీ తర్వాత అంతకంటే ఎక్కువ సంతోషాన్ని వాళ్ళు అనుభవించారంట. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చెప్పబడి ఉంటది. అది మనం కూడా ఈ రోజు ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉండొచ్చు, ఒక సంఘంగా కానీ లేదా ఇండివిజువల్ గా మనం వ్యక్తిగతంగా కానీ దానికంటే రెట్టింపు ఆనందాన్ని దేవుడు మనకిస్తాడు. చూడండి, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న మీకు తెలియజేయుచున్నాను, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా బహుశ్రమల వల్ల, ఎక్కువ శ్రమల వల్ల వాళ్ళు బాధింపబడ్డారంట, ఎక్కువ శ్రమల వల్ల వాళ్ళు పరీక్షింపబడ్డారంట. కానీ ఎంత సంతోషం ఉందండి తర్వాత వాళ్ళకి? అత్యధికముగా. ఎంతైతే వాళ్ళు పరీక్షింపబడ్డారు, ఎంతైతే వాళ్ళు బాధపడ్డారు, ఎంతైతే వాళ్ళు దుఃఖపడ్డారో దానికంటే రెట్టింపుగా దేవుడు వాళ్ళకి సంతోషాన్ని కలుగు చేశారంట. ఈ రోజు నీకు కూడా ఎన్నో శ్రమలు ఉండొచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు, కానీ దేవుడిని నువ్వు నమ్మితే, దేవుని ఆజ్ఞలు నువ్వు ఫాలో అయితే ఏం చేస్తాడు దేవుడు? అంతకంటే రెట్టింపు సంతోషాన్ని మనకు కలుగు చేస్తాడు. డెలివరీకి ముందు ఎంత బాధపడతారండి స్త్రీలు? అటు ఆ బాధ తర్వాత గుర్తుండిద్ది, పిల్లోడు కానీ పిల్ల కానీ పుట్టిన తర్వాత అంతకంటే ఎక్కువ సంతోషాన్ని వాళ్ళు పొందుతారు, అంతకంటే సంతోషపడతారు బాగా. అటువంటి సంతోషాన్ని దేవుడు మనకి కలుగు చేస్తాడు. ఎప్పుడు కలుగు చేస్తాడు? దేవుని ఆజ్ఞలు పాటిస్తే, యెహోవాని దేవుడిగా మనం నమ్మితే అటువంటి ఒక సంతోషాన్ని దేవుడు మనకు కలుగు చేస్తాడు. అయితే ఇప్పుడు ఒక భక్తుడు ఉన్నాడు, మనకు గుర్తుందా? వీళ్ళు ఎంత పరీక్షింపబడ్డారండి? ఎంతగానో పరీక్షింపబడ్డారంటే దేవుడు మనల్ని ఆ విధంగా పరీక్షిస్తే మనం ఏం చేస్తాము? దేవుని తిడతామా లేదా? భక్తినే చేయము. ఒక భక్తుడిని దేవుడు ఎంతో పరీక్షించాడండి. ఏ భక్తుడిని? ఎంత ధనవంతుడండి యోబు, ఎంతో ధనవంతుడు. అటువంటి ధనవంతుడైన యోబు ఏమైంది? చివరికి సమస్తాన్ని కోల్పోయాడు. తనకున్న 7 బిడ్డల్ని కోల్పోయాడు, రోగం వచ్చింది, అంతా ఆరోగ్యాన్ని కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు. ఏమన్నాడు? కానీ యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని యెహోవా నామముకే స్తుతి కలుగు. ఆయనదండి భక్తి, మనదా భక్తి? ఆయనది భక్తి. అటువంటి భక్తిని మనం కలిగి ఉండాలి. అటువంటి భక్తిని కలిగి ఉంటే ఆయన ఇక్కడ ఉన్నంతసేపు, అంటే శరీరధారి, అంటే శరీరంతో ఉన్నంతసేపు, ఈ లోకంలో ఉన్నంతసేపు ఆ యొక్క బాధలు భరించుండొచ్చు, ఆ యొక్క రోగాన్ని భరించవచ్చు, కానీ తను మరణించిన తర్వాత ఎక్కడ సంతోషపడతాడు? తను మన జీవితకాలం ఎంత అనుకున్నాం ఇందాక? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు మనం బాధన పడతాం, 70 సంవత్సరాలు మనం దుఃఖం పడతాం, కానీ మనకి అంతకంటే ఎక్కువ సంతోషం ఎక్కడ ఉండిద్ది మనకి? అక్కడ మరణం ఉండిద్దా మనకి? మరణం అనేది ఉండదు. ఇంకా నువ్వు జీవిత కాలం అక్కడ సంతోషించటమే. కానీ అటువంటి సంతోషం కావాలంటే నువ్వు ఎటువంటి భక్తి కలిగి ఉండాలి? యోబు ఎటువంటి భక్తి అయితే కలిగి ఉన్నాడో అటువంటి భక్తిని నువ్వు కలిగి ఉండాలి. ఈ లోకంలో దేవుడు నిన్ను సంతోషింపజేస్తాడండి,
కానీ ఏం చేయాలి నువ్వు ఈ లోకంలో కూడా సంతోషించాలంటే ఆయన యొక్క ఆజ్ఞలని నువ్వు పాటించాలి, అనుసరించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడి ఉండిద్ది, అందరికీ తెలిసిందే మనకి, గుర్తుందా? ఆ ఎక్కడ మన ఫలం అధికమైందంట? పరలోకం. దేవుని నిమిత్తం ఏం చేస్తారంట? మనల్ని జనులు హింసిస్తారు, దూషిస్తారు, నిందిస్తారు. ఇప్పుడు యోబును కూడా ఏమన్నారు? తన భార్య ఏమంది? ఇంకా నువ్వు ఆ దేవుని నమ్ముతున్నావు అంది. తన స్నేహితులు కూడా విడిచి వెళ్ళిపోయారు, కానీ దేవుని వదిలేడ? తను వదలలేదు. దేవుని కోసం భార్య దగ్గర కూడా నిందలబడ్డాడు. ఏమైంది? తన ఫలం ఎక్కడ అధికమైందంట? పరలోకమందు ఆయన ఫలము అధికమైందంట. మన ఫలం కూడా అదే విధంగా పరలోకంలో ఖచ్చితంగా అధికమైంది. ఈ లోకంలో నువ్వు సంతోషాన్ని పొందలేకపోవచ్చు, కానీ పరలోకంలో నీ యొక్క ఫలము అధికమైద్ది. ఇంకా ఏ విషయాల్లో మనం సంతోషపడాలి చూద్దాం. చూడండి, మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 9వ వచనంలో చెప్తాడు, వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక జనులు సంతోషపడిరి. ఏ విషయంలో సంతోషపడ్డారంటే ఇక్కడ జనులు దేవునికి ఏదైనా మనఃపూర్వకంగా మనస్ఫూర్తిగా ఇచ్చారు కాబట్టి వారు బహుగా సంతోషపడిరి. ఇప్పుడు ఏ విషయంలో మనం సంతోషపడాలండి? దేవునికి మనస్ఫూర్తిగా ఇచ్చే విషయంలో మనం సంతోషపడాలి. దేవునికి ఏదైతే మనం మనస్ఫూర్తిగా ఇస్తామో దాని విషయంలో మనం ఖచ్చితంగా సంతోషాన్ని పొందుతాము. మన యొక్క సమయం కావచ్చు, మన యొక్క ఏదైనా, ఇంకా 10వ దశం భాగం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మనస్ఫూర్తిగా ఇస్తే అంట ఏమైందంట? సంతోషాన్ని మనం పొందుతామంట. మనం ఏం చేయాలి? మనల్ని మనం దేవునికి మనస్ఫూర్తిగా అప్పగించుకుంటే అప్పుడు మనకేమొచ్చిద్ది? సంతోషం వచ్చిద్ది. ఇంకా దేవుడి ఇప్పుడు వరకు మనం చూసుకున్నాం ఏంది? ఏ విషయంలో మనం సంతోషపడతామని చూసుకున్నాం. దేవుడి సంతోషాన్ని కూడా మనం చూద్దాం. మనం ఒక్కరిమే సంతోషపడితే సరిపోయిద్దా? దేవుడు కూడా సంతోషపడాలిగా. చూద్దాం. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడి ఉంటది, అటువలే మారు మనస్సు అక్కరలేని నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే ఎక్కువ సంతోషము కలుగును. దేవుడికి ఎప్పుడు సంతోషం కలిగిద్దంట? మారు మనస్సు లేకుండా నీతిమంతులు 99 మంది ఉన్నా గానీ దేవుడికి సంతోషం ఉండదంట. ఎప్పుడు దేవునికి సంతోషం కలిగిద్ది? ఒక్క వ్యక్తి మారు మనస్సు పొందితే దేవునికి సంతోషం కలిగిద్ది. మనం మారు మనస్సు కలిగి ఉన్నామా? బాప్తిసం తీసుకున్నారు అందరూ? తీసుకుంటే ఏంది? మారు మనస్సు పొందినట్టేనా? మారు మనస్సు పొందినట్టే, కానీ దానికి తగిన జీవితాన్ని మనం జీవించలేకపోతున్నాం. ఆ యొక్క జీవితాన్ని మనం జీవించాలి. ఇప్పుడు బాప్తిసం పొందామంటే ఆ రోజున మనం సంతోషించటం కాదు, ఆ ఒక్క రోజునే మనం దేవుని కరెక్ట్ గా ఫాలో అవటం కాదు. తర్వాత కూడా నువ్వు ఏం చేయాలి? ఎన్నో వాక్యాలు అంటున్నావు, మారు మనసుకు సంబంధించిన వాక్యాలు అంటున్నావు, ఇంకా ఎన్నో వాక్యాలు అంటున్నావు. ఆ వాక్యాలు విని ఏం చేయాలి? నీ మారు మనసు ఇంకా అభివృద్ధి చెందాలి. నీ యొక్క భక్తి జీవితం. కానీ మనం ఏమవుతున్నాం అంటే రివర్స్ గేర్లో వెళ్తున్నాం. ఉండే కొద్ది ఏమవుతుంది? మన యొక్క జీవితం భక్తిలో ఒక స్టెప్ తగ్గుతా వస్తుంది. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మారు మనసు బాప్తిసం పొందిన దగ్గర నుంచి నా యొక్క భక్తి జీవితం ఇంకా పెంపొందుతుందా లేదా ఇంకా వెనక్కి వెళ్ళిపోతుందా అనేది మనం ఆలోచించుకోవాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంట? సంతోషిస్తాడంట. నువ్వు మారు మనసు పొందిన తర్వాత దానికి తగిన జీవితం జీవిస్తే నీ వల్ల ఇంకొకళ్ళు మారు మనసు పొందుతారు. అరే, వాడు బాప్తిసం తీసుకున్నాడు కానీ వాడి జీవితం మాత్రం మారలేదు, ఇంకా మనల్ని చూసి వాడే మారతాడు. మనం ఏం చేయాలి? అవతల వారిని కూడా మార్చే విధంగా ఉండాలి. అవతల వాడు కూడా మనల్ని చూసి మారు మనసు పొందాలి. అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు సంతోషిస్తాడు. మనం దాంట్లో నా బిడ్డ వల్ల ఇంకొకరు మారు మనసు పొందాడని మనల్ని కూడా దేవుడు ఇంకా సంతోషింపజేస్తాడు. ఆ విధంగా మనం ఉండాలి. ఆ విధంగా ఆత్మ ఫలాన్ని మనం ఫలించాలి. అంతేకాని
మనం మారు మనసు పొందిన తర్వాత ఇంకా మన భక్తి జీవితం వెనక్కి వెళ్ళిపోతా ఉంటే ఇంకెవరు మారు మనసు పొందుతారు మనల్ని చూసి? దేవుడు కూడా మనల్ని చూసి బాధపడతా ఉంటాడు. అట్లా మనం ఉండకూడదు. ఒక వ్యక్తిని చూపిస్తా ఉంటాడు. అపోస్తులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 39వ వచనము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 39వ వచనము. వారు నీళ్ళల్లో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు ఇక్కడ నపుంసకుడు అంట బాప్తిసం తీసుకుని ఎట్లా వెళ్తున్నాడంట? సంతోషంతో వెళ్తున్నాడంట. మారు మనసు పొంది ఎట్లా వెళ్తున్నాడు? సంతోషంతో వెళ్తున్నాడు. అటువంటి సంతోషం మనలో ఉందా? కేవలం బాప్తిసం తీసుకున్న రోజే మనం సంతోషిస్తున్నామా? నపుంసకుడు ఎవరు అనుకున్నారు? తను గొప్ప అధికారి, ఫైనాన్స్ మినిస్టర్ అంట. తను ఆ పదవి చూసుకొని తను సంతోషించాడా? ఆ పదవి వల్ల కూడా తనకు సంతోషం లేదు. ఎప్పుడు తనకు సంతోషం కలిగిందంట? తను బాప్తిసం తీసుకుని మారు మనసు పొందిన తర్వాత తనకి ఆ సంతోషం కలిగిందంట. మనం కూడా ఆ విధంగా సంతోషంగా ఉన్నామా ఈ రోజు బాప్తిసం తీసుకున్న తర్వాత? లేదా బాప్తిసం తీసుకున్నానే ఆ పాపం చేయకూడదు, ఈ పాపం చేయకూడదని బాధపడుతున్నామా? బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా పాపాలు చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది సజెషన్స్ ఇస్తారు. ఏమని ఇస్తారు? బాప్తిసం తీసుకున్న ఇప్పుడు ఒక వ్యక్తి బాప్తిసం తీసుకున్నవాడు ఉన్నాడు, ఇంకొకరు బాప్తిసం తీసుకోలేదు. నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను, ఏమంటావురా? మళ్ళీ బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ చేయకూడదంట, సిగరెట్ తాగకూడదంట, లేదా ఆల్కహాల్ తాగకూడదంట అంటే ఏమంటాడు ఇంకో వ్యక్తి? అదేముండదురా అని వాళ్ళు చాలా మందే ఉన్నారు. నేను కూడా చాలా మందిని చూశాను. అవును కదా? ఏం లేదు, నేను ఉన్నట్లా బాప్తిసం తీసుకున్నాను, సాయంత్రం తాగుతాను, పొద్దున్నే ప్రార్థన చేస్తాను, సాయంత్రం సిగరెట్ తాగుతాను, పొద్దున్నే ప్రార్థన చేస్తాను, అంతే బాప్తిసం తీసుకున్న తర్వాత అంటాడు. కానీ అట్లా ఉండకూడదు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఎట్లా ఉండాలి? మారు మనసుకు తగిన ఫలాల్ని ఫలించాలి మనం. ఏ ఫలాలు అవి? ఆత్మ ఫలాలు. అట్లా నువ్వు ఉండాలి. అంతేకాని ఇంకా నువ్వు బాప్తిసం తీసుకో ముందున్న జీవితాన్ని బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా కంటిన్యూ చేస్తే ఏమైద్ది? దేవుడు ఊరుకోడు. ఎట్లా ఉన్నది? ఎక్కడ పెట్టాడ దేవుడు? ఇదిగో గొడ్డలి. బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు గొడ్డలు అక్కడ పెడతాడు. జాగ్రత్తగా లేకపోతే ఏమైద్ది? వెంటనే నరికేస్తాడు. సరైన ఫలాలు నువ్వు ఫలించకపోతే బాప్తిసం తీసుకున్న తర్వాత ఏమైద్ది? వెంటనే నరికేస్తాడు. కాబట్టి ఏం చేయాలి? మారు మనసు తీసుకున్న తర్వాత కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మనం మారు మనసు పొందిన తర్వాత మనం జీవించే జీవితాన్ని బట్టి ఇంకొకరు మారు మనసు పొందితే దేవునికి ఏమైద్ది? ఎంతో సంతోషము కలిగిద్ది. అసలు ఆత్మ సంబంధమైన ఫలాలను మనం ఫలిస్తున్నాం, ఆత్మ సంబంధమైన సంతోషాన్ని మనం పొందుతున్నామా లేదా అని మన జీవితంలో మనం చూసుకుంటా ఉండాలి ఎప్పటికప్పుడు. 106వ కీర్తన 4వ అధ్యాయంలో చెప్పబడి ఉండిద్ది. అసలు సంతోషాన్ని ఎక్కడ వెతుక్కుంటున్నాం మనము? యెహోవా చూచుచు ఏమన్నాడంటే ఇక్కడ, యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషిస్తున్నాడు. ఇక్కడ ఎట్లా సంతోషిస్తున్నాడంట? ఆయన జనులకు కలిగిన సంతోషాన్ని చూసి ఈయన కూడా సంతోషిస్తున్నాడంట. ఆ విధంగా మనం ఈ రోజు ఉన్నామా? ఈ విధంగా నువ్వు సంతోషింపగలిగితే నువ్వు ఆత్మఫలాల్ని ఫలించినట్లే, ఆత్మఫలమైన సంతోషాన్ని నువ్వు ఫలించినట్లే. మన యొక్క సహోదరుడు సంతోషిస్తుంటే మనం సంతోషించగలుగుతున్నామా? అది మనం ఈరోజు చూసుకోవాలి. ఆ విధంగా నువ్వు సంతోషించలేకపోతే ఆత్మఫలాన్ని నువ్వు ఫలించినట్టు కాదు. ఈ దినాన్ని ఎట్లా ఉన్నామండి అందరం? ఈ విధంగా మనం ఉన్నామా? మన సహోదరుడు సంతోషపడుతున్నాడు, మనం సంతోషిస్తున్నామా? నిజం చెప్పండి, మనం సంతోషిస్తున్నాం మన సహోదరుడు సంతోషిస్తుంటే? ఎవరు? చాలా మంది అట్లా లేరు. వాడు సంతోషిస్తే, వాడు నవ్వితే మనకి లోపల కాలిపోతా ఉండేది. వీడు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నాడు, ఎందుకు ఇంత సంతోషిస్తున్నాడు అనేది మనకి లోపల. అదే వాడికి బాధ కలిగితే ఎట్లా ఉంటది? అదే వాడికి బాధ కలిగితే మనము ఎంతగానో సంతోషిస్తాము. ఒక రెఫరెన్స్ లో చెప్తాడు, నాకు గుర్తుకు రావట్లేదు. సంతోషించే వారితో మనం సంతోషించాలంట, దుఃఖపడే వారితో మనం దుఃఖపడాలంట. మనం అట్లా ఉన్నామా? క్వైట్ ఆపోజిట్ గా ఉన్నాం. అవును కదా? మనం సంతోషించే వారితో ఎట్లా ఉంటాం? ఏడుస్తూ ఉంటాం. దుఃఖపడే వారి దగ్గరికి వెళ్ళి ఎట్లా ఉంటాం?
లోపల ఆహా వాడిని ఓదార్చినట్లే ఉండిద్ది కానీ లోపల అబ్బా వీడికి మంచి బాధ పెట్టారా దేవుడు, మంచి ఇబ్బంది కలిగి చేశాడా అని సంతోషిస్తూ ఉంటాం. అటువంటి సంతోషం ఆత్మఫలంలో చూసుకునే సంతోషం కాదంట. ఎట్లా సంతోషపడాలంటే ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమమును నేను చూచుచు నీ జనులకు కలిగిన సంతోషమును బట్టి నేను సంతోషిస్తున్నాను. మన సంఘంలో ఒకళ్ళు సంతోషంగా ఉన్నారంటే మనం కూడా ఏం చేయాలి? సంతోషపడాలి. ఒకళ్ళు దుఃఖపడుతున్నారంటే ఏం చేయాలి? వాళ్ళతో కలిసి మనం కూడా వాళ్ళని ఓదార్చాలి. వాళ్ళని ఓదారిస్తే వాళ్ళు కూడా కొద్దిగా మనల్ని చూసి సంతోషిస్తారు. నాకు ఒక సహోదరుడు ఉన్నాడు, నాకు సహోదరి ఉంది, నేను దుఃఖంలో ఉంటే నాకు సపోర్ట్ గా ఉండే వాళ్ళు నా సంఘంలో ఉన్నారని ఆ విధంగా వాళ్ళు అనుకోవాలి. అంతేగాని నేను సంతోషిస్తే వాడు నన్ను చూసి ఏడుస్తాడరా సంఘంలో, అందుకని నేను వెళ్ళలే ఈ రోజు ప్రేయర్కి నాకున్న బాధ కనుక్కుంటే అది కరెక్ట్ కాదు. అసలైన సంతోషం ఎక్కడుందండి తెలిసే ఎవరికన్నా? నిజమైన సంతోషం ఎక్కడుంది? దేవుని యొక్క సన్నిధిలో ఉంది. చెప్తాడు చూడండి, మొదటి దినవృత్తాంతాలకు రాసిన పత్రిక 29వ అధ్యాయం 21వ వచనంలో చెప్తాడు. రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 21వ వచనము. చదవండి. పరిశుద్ధ స్థలము కొరకును యూదా వారి కొరకును చేయుటకై 22వ వచనం చదివేయండి. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. ఏ దినానండి అది? ఆ మందిరం కట్టిన దినాన్ని గురించి చెప్తానండి. అక్కడ ఏ దినానంట? మందిరంలో వాళ్ళు ఏం చేస్తున్నారంట? బహు సంతోషంతో ఉన్నారంట. సంతోషం ఎక్కడుందండి? దేవుని సన్నిధిలో ఉందండి. మనకి సంతోషం నీ సన్నిధానములో ఎక్కడుందండి? సంతోషం దేవుని యొక్క సన్నిధిలో ఉంది. మనకి ఇంట్లో ఎన్ని బాధలైనా ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని యొక్క సన్నిధికి వస్తే ఏమైద్ది? నిజంగా ఎంతో మేము చూసాం ఆ సంతోషం, మా కుటుంబం చూసింది ఆ సంతోషం. మేము ఎంతో బాధపడతా ఉంటాం ఇంట్లో, కానీ ఆదివారం మందిరానికి రాగానే ఆ బాధలేమి మాకు గుర్తుండవు, ఆ బాధలేమి ఉండవు. మాకు ఎంతో సంతోషంగా ఉండిద్ది. మళ్ళీ మందిరం నుంచి ఇంటికి వెళ్ళగానే మళ్ళీ బాధ వేసిద్ది. మాకు సంతోషం ఎక్కడుండిద్దండి? మనకి సంపూర్ణ సంతోషం ఎక్కడుండిద్దంట? దేవుని యొక్క సన్నిధిలో ఉండిద్దంటండి. కాబట్టి మనం ఏం చేద్దాము? దేవుని యొక్క సన్నిధికి వద్దాము. సంపూర్ణ సంతోషాన్ని మనం కోరుకుందాం. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఇక్కడ నువ్వు కరెక్ట్ గా ఉండగలిగితే సంపూర్ణ సంతోషాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఆత్మ ఫలాల్లో ఉన్న సంతోషాన్ని కూడా నువ్వు ఫలించగలుగుతావు. అయితే కొంతమంది ఆ యొక్క సంతోషానికి అర్హులు కారు. ఎవరు అర్హులు? మనం స్టార్టింగ్ లోనే చూసుకున్నాం. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. అటువంటి ధన్యులకే తెలిసి దేవుని యొక్క సన్నిధిలోకి వస్తే ఎంత సంతోషం ఉండిద్దా అని కదా. అంతేగాని కొంతమంది దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఎప్పుడైపోయిద్దిరా అనుకుంటా. నేను కూడా ఒకప్పుడు అనుకునేవాడిని నిజంగానే, ఎప్పుడైపోయిద్దా, ఎప్పుడు క్రికెట్కి వెళ్ళిపోదామా అని. ఇక్కడ చాలా మంది తెలుసు. ఇక్కడ మందిరం అయిపోగానే ఏం చేసేవాడిని? నేను చిన్న ఎక్కడో కనపడేవాడిని నిజంగా. అప్పుడు ఆ క్రికెట్ ఆడినంతసేపే సంతోషం ఉండేది, కానీ తర్వాత ఉండేది కాదు. కానీ సంపూర్ణ సంతోషం ఎక్కడుందంట? దేవుని సన్నిధిలో ఉందంట. దేవుని సన్నిధికి వచ్చేవారెవరు? దేవుని సన్నిధిలో సంతోషాన్ని వెతుక్కునేవారెవరు? యెహోవా దేవుడిగా కలిగిన జనులే. వాళ్ళు తప్పితే ఎవరికి ఇంకా దేవుని సన్నిధిలోకి వస్తే సంతోషం వాళ్ళకి అర్థం కాదు. దేవుని యొక్క మాటల్లో సంతోషం ఉందని అర్థం కాదు, దేవుని పాటల్లో సంతోషం ఉందని అర్థం కాదు, దేవునిలో సంతోషం ఉందని అర్థం కాదు. ఇక్కడ కూర్చున్నంత సేపు వారికి భారంగానే ఉంటది. కానీ ఎప్పుడైతే నువ్వు యెహోవా దేవుడుగా గల దేవుడు నీకు దేవుడుగా ఉంటాడు యెహోవా, అప్పుడే నువ్వు ధన్యుడిగా ఉంటావు. దేవుని యొక్క మందిరంలో నీకు సంపూర్ణ సంతోషం అనేది కలిగిద్ది. ఎప్పుడైతే నీ యొక్క సహోదరుని సంతోషంలో నువ్వు కూడా సంతోషాన్ని చూడగలుగుతావు, అప్పుడే నువ్వు సంతోషం అనే ఆత్మ ఫలాన్ని నువ్వు పొందగలుగుతావు. సంతోషం నీకు ఎప్పుడు కలిగిద్ది? దేవుని యొక్క ఆజ్ఞలను నువ్వు పాటిస్తే నీకు సంతోషము కలిగిద్ది. కాబట్టి ఏం చేయాలంటే ఈ రోజు నుంచి మనం దేవుని ఆజ్ఞలను పాటించాలి, దేవుని యొక్క సన్నిధికి రావాలి, యెహోవాని దేవుడిగా మనము స్వీకరించాలి. మరి మారు మనసు పొందితే సంతోషాన్ని పొందగలం. కాబట్టి ఏం చేయాలి? మారు మనసు అనేది మనం పొందాలి. సంతోషం మనకి ఎక్కడికి వెళ్ళినా దొరకదు. ఒక పాట ఉందండి, సంతోషం ఎక్కడుందంటాడు?
సమాధానం ఎక్కడ దొరికిద్ది అంటారు? ఎక్కడ దొరకదు, చివరికి ఎక్కడ దొరికిద్ది? దేవునిలోనే మనకి సంతోషం కానీ, సమాధానం కానీ, ప్రేమ కానీ మనకి దొరికేది. కాబట్టి ఏం చేయాలంటే ఈ దినాన మనం దేవుని దగ్గరికి రావాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞలని మనం పాటించాలి. దేవుడు చెప్పిన మారు మనస్సును మనం పొంది ఉండాలి. అప్పుడే మనం సంతోషాన్ని చూడగలం, సంతోషాన్ని ఫలించగలం. ఈ యొక్క వాక్యం అందరికి అర్థమైందని కోరుకుంటున్నానండి. ఈ యొక్క సంతోషం ప్రతి ఒక్కరు ఫలించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సంతోషం అనే ఇప్పుడు ఈ దినాల్లో ఎవరికి సంతోషం అనేది ఉండట్లేదు, ఎక్కడా సంతోషం దొరకట్లేదు. పెళ్లిలో సంతోషపడతారు, పెళ్లి చేసుకునే రోజు సంతోషపడతారు. ఎంతసేపు ఉండిద్దండి సంతోషం? పెళ్లిళ్ళు అయిన వారు చెప్పండి, నేను పెళ్లి రోజు ఉన్నంత సంతోషంగా పెళ్లి తర్వాత కూడా ఉన్నానని చేతులు ఎత్తండి. అంతే సంతోషంతో పెళ్లి తర్వాత కూడా ఉన్నానని ఎంతమంది ఎత్తారండి? ఓకే, బాగానే ఎత్తారు చేతులు. వెనక్కి చూడమాకండి మేడం గారు మీరు. పెళ్లి రోజు ఉన్నంత సంతోషం పెళ్లి తర్వాత చాలా మందికి ఉండదు. కానీ అటువంటి సంతోషం నీకు కావాలంటే ఎక్కడికి రావాలి? నువ్వు దేవుని యొక్క సన్నిధికి రావాలి. ఎంత బాగుండిద్దండి దేవుని యొక్క సన్నిధికి వస్తే. అందరం కలిసి పాటలు పాడుకుంటాం, అందరం కలిసి శ్రద్ధగా వాక్యం వింటాం, చివరిలో ప్రార్థన చేసుకుంటాం. అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ ఏంటి? అది కూడా కాదు, ఇంకా ఇంపార్టెంట్ ఉంది, ప్రేమ విందులో సంతోషంగా ఉంటాం. మనం ఆ విధమైన సంతోషం కావాలంటే దేవుని యొక్క సన్నిధికి రావాలి. నీకు బాధ ఉందని ఇంట్లో కూర్చుంటే ఆ బాధ నీకు పోదు. నీకు దుఃఖం ఉందని ఇంట్లో కూర్చుంటే ఆ బాధ పోదు. ఎప్పుడు పోయిద్ది అది? నువ్వు దేవుని యొక్క సన్నిధికి వస్తే ఆ బాధ పోయిద్ది, సంతోషంతో నువ్వు నింపబడతావు. ఆత్మఫలం మనం మర్చిపోకూడదు. సంతోషం గురించి చెప్పుకున్నాం. ఆత్మఫలాన్ని నేను ఫలించాలి. ఫలించాలంటే నువ్వు ఏం చేయాలి? సంతోషం అనే ఆత్మఫలాన్ని ఫలించాలంటే ప్రతి ఆదివారం నువ్వు దేవుని సన్నిధికి రావాలి. నీ యొక్క సహోదరుడు సంతోషపడుతుంటే ఏం చేయాలి? సంతోషించాలి. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు సంతోషం అనే ఆత్మఫలాన్ని ఫలిస్తారని నేను ఆశిస్తున్నానండి. నేను కూడా ఫలిస్తాను, మీరు కూడా ఫలించండి. ఈ ఆత్మ, ప్రేమ, సమాధానం, ఈ మూడు, ప్రేమ, సంతోషం, సమాధానం, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఒకదాన్ని కలిగి ఉంటే ఒకదాన్ని మనం కలిగి ఉండాలి. ఇప్పుడు ప్రేమ ఉంటే, ప్రేమ గురించి చెప్పుకున్నాం, ప్రేమ ఉంటే అంత పాపాలన్నింటినీ కప్పివేసిద్ది. కాబట్టి ఏం ఏర్పడిద్ది? అక్కడ సమాధానం ఏర్పడిద్ది. సమాధానం, ఇద్దరు కలిసి ఉంటే ఏముండిద్ది? సంతోషం ఉండిద్ది. కాబట్టి ఈ మూడింటిని మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ యొక్క ఆత్మఫలాల్ని మీరు మర్చిపోకండి. దినాలు చాలా చెడ్డవిగా ఉన్నాయి. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో మనకి తెలియదు. కాబట్టి ప్రేమని దేవుని ప్రేమని అందరితో కలిగి ఉందాము. అందరూ సంతోషిస్తే మనం కూడా సంతోషిద్దాము. అందరితో సమాధానం కలిగి మనం ఉందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. ప్రార్థించండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనాలు ప్రభువా. ఈ రోజు గట్టిగా ప్రార్థన చేయండి. ఈ రోజు మేము సంతోషం గురించి ధ్యానించుకున్నాం ప్రభువా. అవును ప్రభువా, సంతోషం ఎక్కడో లేదు ప్రభువా. ధనంలో సంతోషం లేదు ప్రభువా. నాకున్న బంగారంలో సంతోషం లేదు ప్రభువా. నాకున్న ఆస్తిలో సంతోషం లేదు ప్రభువా. కేవలం నీలోనే నాకు సంతోషం ఉందయ్యా. అటువంటి సంతోషాన్ని నేను పొందుకునే బిడ్డగా నన్ను చేయండి ప్రభువా. చేయండి, ప్రార్థన చేయండి. అందరూ గట్టిగా ప్రార్థన చేయండి. ప్రార్థిస్తే సంతోషంగా ఉండగలుగుతాం. ప్రార్థించండి. సంతోషాన్ని నాలో ఇవ్వమని ప్రార్థించండి. సంతోషాన్ని నాకు దయచేయమని ప్రార్థించండి. ప్రార్థించండి. సంతోషం ఎక్కడ ఉందని ప్రార్థించండి. అవును ప్రభువా, సంతోషం ఎక్కడో లేదు ప్రభువా. నీలోనే సంతోషం ఉంది ప్రభువా. ఆ యొక్క సంతోషం నాకు కావాలి ప్రభువా. ఇదిగో ప్రభువా, నా యొక్క జీవితంలో సగం తండ్రి యొక్క దుఃఖంతోనే నిండిపోయింది ప్రభువా. ఇక మీదటైనా నేను సంతోషంగా ఉండే బిడ్డగా నన్ను చేయండి ప్రభువా. ఇక మీదటైనా నేను సంతోషాన్ని ఫలించే బిడ్డగా నన్ను చేయండి ప్రభువా. అవును ప్రభువా, ఇదిగో ప్రభువా, ఆత్మఫలాలు నేను ఫలించాలి ప్రభువా. ఫలించలేకపోతే వ్యర్థం ప్రభువా. మారు మనసు పొందాలి ప్రభువా. కానీ మారు మనసుకు తగిన జీవితం నాలో లేదు ప్రభువా. క్షమించండి అయ్యా. ఇదిగో ప్రభువా, నా యొక్క శత్రువు బాధపడుతుంటే నేను దాంట్లో సంతోషాన్ని వెతుక్కున్నాను ప్రభువా. అటువంటి సంతోషం నిజమైన సంతోషం కాదయ్యా. ఎప్పుడైతే నా సోదరుడు సంతోషిస్తాడో నేను కూడా అప్పుడు సంతోషిస్తే అటువంటి సంతోషం నిజమైన సంతోషం ప్రభువా. అటువంటి సంతోషాన్ని నాకు దయచేయండి ప్రభువా. అటువంటి మనసును నాకు దయచేయండి ప్రభువా. ఇదిగో ప్రభువా, సంతోషాన్ని కలిగి ఉండేలాగా సహాయం దయచేయండి ప్రభువా. మా జీవితంలో సంతోషం అనేది లేదు ప్రభువా. మా జీవితంలో సంతోషాన్ని దయచేయండి ప్రభువా. ఇదిగో ప్రభువా, రాత్రి దుఃఖం వచ్చినా కానీ ఉదయకాలంలోనే మీరు సంతోషాన్ని ఇస్తానన్నారు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ రోజు నేను దుఃఖంతో ఉన్నాను ప్రభువా. ఈ రోజు నేను బాధతో ఉన్నాను ప్రభువా.
ఇదిగో ప్రభువా, ఈ యొక్క ప్రార్థన అంతరం నీ సంతోషాన్ని పొందుకునే బిడ్డగా నన్ను చేయండి ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ రోజు నుంచి నేను సంతోషాన్ని ఫలించే బిడ్డగా నన్ను చేయమని, ఈ యొక్క ప్రార్థన మీ పాదాలతో చేర్చుకోమని యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది కదా, మంచి వర్తమానం అందించిన అన్నకు వందనాలు తెలియజేసుకున్నాను. ఏం వర్తమానం అందించారండి? ఆత్మ ఫలాలు ఏంటిది? ప్రేమ, సంతోషము, సమాధానం. ఇవి చాలా ముఖ్యమైనది. మరి నేను సంతోషం గురించి చాలా వివరంగా మంచిగా చెప్పిన బ్రదర్కి వందనాలు తెలియజేసుకుంటున్నాను. సంతోషం మనకి ఎక్కడ దొరుకుతుందండి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడే. నిజంగానే మనం ఒకరు సంతోషపడితే మనం సంతోషపడుతున్నామా ఈ దినాల్లో? లేదు. ఎప్పుడైతే ఒకరు సంతోషపడ్డప్పుడు మనం కూడా సంతోషపడతామో అప్పుడు దేవుని సన్నిధిలో దేవుడు మన పట్ల చూస్తాడు మనల్ని. అదే ఒకళ్ళు సంతోషపడుతున్నారని మనం ఈర్ష్య పడకూడదు. ఒకళ్ళు బాధలో ఉన్నారు అని చెప్పి మనం వాళ్ళని ఇంకా వాళ్ళు బాధపడుతున్నాళ్ళు అని చెప్పి మనకి లోపల సంతోషపడకూడదు. ఎప్పుడైతే అలా ఉంటామో మనము, ఒకళ్ళు బాధపడుతున్నప్పుడు మనం కూడా బాధపడి వాళ్ళతో మనం ఏకీభవించే వారి కోసం మనం ప్రార్థన చేసే విధంగా ఉండాలి. మంచి వర్తమానం అందించినందుకు వందనాలు తెలియజేసుకున్నాను. అలాగే మన మధ్యలో దాయిదాన్ని గారు ఉన్నారు, వర్తమానం అందిస్తారు. దేవుడికి వందనాలు. ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు. మనం మంచి వర్తమానాలు వింటూ ఉన్నాం. ప్రియులారా, మన యొక్క జీవితాన్ని మార్చుకుందాం. మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ యొక్క భయంకరమైన దినాల్లో, దుర్దినాల్లో ఉన్నాం. దేవుడు మనకి ఇంత సంతోషాన్ని, ఆనందంగా ఉన్నామంటే కేవలము దేవుడి కృప ఉంది. అందుని బట్టి అలాగే ఇప్పుడే ఫోన్ వచ్చింది, గ్లోరీ గారికి మంచి ఆపరేషన్స్ జయకరంగా జరిగింది. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, మన పక్షాన ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఎన్నో కార్యాలు మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవుడికి, ఎందుకంటే ఆయనకి నమ్మకముగా, ఆయనకి ఇష్టముగా ఉండాలి. నమ్మకంగా, ఇష్టంగా ఉన్నప్పుడు ఏదైనా జరిగిస్తాడు. వీళ్ళ తలలోంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకొని దైవగ్రంథంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నాయనా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఇంతవరకు నాయన మీ దాసులు బోధించారు ప్రభు. నిజంగానే ప్రభు, నా తండ్రి, మేము సంతోషము, ఆనందము కలగాలంటే ప్రభు నీ సన్నిధానంలోనే ప్రభు, నిన్ను కలిగి ఉన్నప్పుడే మేము జయించగలుగుతాం ప్రభు. అలాంటి జ్ఞానాన్ని దయచేయండి. అలాగే నా తండ్రిగోనైనా గ్లోరీ గారికి మంచి, నా తండ్రిగోనైనా జయకరంగా జరిగించిన ఆపరేషన్ బట్టి మీకు వందనాలు ప్రభు. నా తండ్రికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఏ దుష్టుడు, ఏ సాతానికి అధికారంలో ప్రభు, నా తండ్రి నీ సన్నిధి ఉంచండి. నా తండ్రి సంతోషంతో, ఆనందంతో నేను స్తుతించేవారిగా నా తండ్రి మరొక దినం మరలా నీ సన్నిధానం వచ్చి ఒక సాక్షిగా నిలబెట్టుకొని నీకే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని, అలానే బలిని బలపరచు నా తండ్రి. ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలో జ్ఞానాన్ని దయచేసి నీకే ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని నా ప్రభువును రక్షకుల్లో యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. యెహోషువ గ్రంథం, ఇలా యెహోషువ గ్రంథం తీయండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం పిల్లలు. యెహోషువ గ్రంథం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకి తోడయున్నట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ప్రజలు స్వాధీనం చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి మంతటిని చొప్పున చేయవలను. చాలు. ఏమంటున్నాడు? మోషేకి తోడై ఉన్నట్లుగా యెహోషువ, నేను నీకు తోడై ఉంటాను, నీవు భయపడొద్దు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడొద్దు. దేవుడి యొక్క లేఖనాలు ఎంతో గొప్పయండి. ఏంటంటే శ్రమలో, కష్ట దినాల్లో దేవుడిని ఎప్పుడు ఆశ్రయిస్తామో, దేవుడి సన్నిధిలో ఎప్పుడు ఉంటామో, దేవుడికి ఎప్పుడు ప్రార్థిస్తామో ఆయన ఆలకించేవాడై ఉన్నాడు. విరిగి నలిగిన హృదయముతో ప్రార్థిస్తే ఆయన ఆలకిస్తున్నాడు. విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయడు. ఎమ్మటే
ఎమ్మటే జవాబు వస్తుంది పిల్లలు. అలాగా మనము చేసేవారు ఉండాలి. అదే మోషేకు తోడై ఉన్నాను, తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను, నువ్వు ఎక్కడ భయపడొద్దు యెహోషువ, నేను నీకు తోడై ఉంటాను అని చెప్పి దేవుడి యొక్క లేఖనాలు ఇస్తుంది. ఎందుకంటే దుష్టుడు ఈ లోకాన్ని జయించాలంటే సాతానుడు ఎప్పుడు మనకి పొంచుంటాడు. ఎప్పుడు పోరాటం ఎదుర్కొంటుంది మనకి, దేవుడి పిల్లలైన మనకి సాతానుడికి ఎప్పుడు పోరాటం. దానికి సంబంధంగా ఉంటే ఏం చేయదండి. దాని యొక్క పనులు, దాని యొక్క క్రియలు చేస్తూ దేవుడికి అయిష్టంగా ఉంటూ దేవుడి మాటలు వినకుండా చేసేవారిని ఏమనరు, అవునా? ఏముంది. కానీ ఎప్పుడు వ్యతిరేకంగా మనం శక్తి కలిగి దేవుని యొక్క మాట వింటూ లోబడి ప్రార్థిస్తామో అప్పుడు చెలరేగుతూ ఉంటుంది. దానికి మనం భయపడకూడదు. అదే అంటున్నాడు, మోషే వెళ్ళిపోయాడు నాయన, నేను ఏ విధంగా జయించగలుగుతాను అని యెహోషువ ఎప్పుడు అన్నాడు. యెహోషువ ఏమంటున్నాడు, దేవుడు నువ్వు ఎక్కడ భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. మోషకి ఏ విధంగా తోడై ఉన్నానో నీకు తోడై నువ్వు ఎక్కడ భయపడొద్దు. ఎందుకంటే భయపడొద్దు అని ఎందుకంటున్నా అంటే బలవంతుడైన వాడు మనకు తోడై ఉన్నాడు. ఈ లోకంలో సాతానుడు వెళ్తున్నాడు, వాడు బలం గల్లోడు. వాడిని జయించాలంటే మనం ఏం చేయాలి? ఇంకా బలవంతుని ఆశ్రయించాలి, అవునా కాదా? ఇప్పుడు మీ పక్షాన 100 మంది ఉన్నారండి, నా పక్షాన ఎంతమంది ఉంటే నాకు బలం వస్తుంది? 200 మంది ఉండాలి, అధికంగా ఉండాలి, నాకు బలం ఉండాలి. అప్పుడు నేను జయించగలుగుతానని చెప్పగలుగుతాను. అదే మీరు 100 మంది ఉండి నేను 50 మంది ఉంటే జయించగలుగుతానా? కాబట్టి సాతానుడు ఏంటంటే వాడు అధికముగా వాడు ఏమన్నాడు, నాకు కొంచెము సమయమే ఉన్నది అన్నాడు, అవునా కదా? కొంచెము సమయం ఉంది నాకు, వాడి సమయం కొంచెమే ఉన్నది. కాబట్టి వాడు ఎప్పుడా ఏ విధంగా చెడగొట్టాలా, ఏ విధంగా దేవుడి దగ్గరికి వెళ్లకుండా వీళ్ళని ఆపివేయాలా, వీళ్ళని ఏ విధంగా చెడగొట్టాలని వాడి ప్రయత్నం ఎంత చురుకుగా జరుగుతుందో మరి మనం కూడా అంత చురుకుగా మనం ఉండాలి, అవునా కాదా? రేపటి దినము ఏమి జరుగుతుందో మనకి తెలియదు అన్నాడు. కానీ దేవుని పిల్లలైన మనము గ్రహించగలుగుతాం. రేపు వచ్చేది జరగబోయేది కూడా గ్రహించగలుగుతాం. ఎందుకంటే దేవుడు కలిగి ఉన్నప్పుడు అలాంటి శక్తిని ఇస్తాడు, అలాంటి జ్ఞానం ఇస్తాడు, అలాంటి ధైర్యాన్ని ఇస్తాడు, అలాంటి శక్తినిచ్చే దేవుడు. కాబట్టి మనం ఎక్కడ మనం భయపడదు. అందుకోసమే మనం అలాంటి ఈ లోకంలో ఏది బలంగా ఉన్నదో, ఏది బలంగా ఉంది ఈ లోకంలో? సాతానుడు బలంగా ఉన్నాడు. మరి వాడిని జయించాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తేనే వాడిని జయించగలుగుతాం. కాబట్టి అంటున్నాడు చూడండి, మార్క్స్ వార్త 3:27 ఏమంటున్నాడు? మార్క్స్ వార్త 3:27, ఒకటి బలవంతుడైన వారిని మొదట వారిని బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట్లో వచ్చి వాని సామాగ్రిని దోచుకొనవచ్చును. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. దూషణలన్నిటి కానీ క్షమాపణ లేదు. ఏమంటున్నాడు ఎడా? బలవంతుడైన వాడిని జయించాలి మనం. ఈ లోకంలో బలవంతైంది ఏది? సాతానుడు. వాడిని జయించాలి. వాడిని జయిస్తేనే మనము ఎంతో ధైర్యంగా ఉండగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం. వాడిని జయించలేకపోతే మనం ఎప్పుడు మనకి వస్తున్నావా దేవుడి సంధికి వచ్చి వెళ్తున్నావా అన్నట్లునే ఉంటుంది. దేవుణ్ణి ఎరిగి ఉన్నట్లుగా ఉన్నట్టే ఉంటుంది. కానీ మనం వాడిని జయించాలి. ముఖ్యంగా వాడిని జయించినప్పుడే మనకి అలాంటి శక్తి బలం వస్తుంది. ఇప్పుడు మనకి ఫిలిస్తీన్లు ఉన్నారు పిల్లరా. ఫిలిస్తీన్లు ఏ విధంగా ఇశ్రాయేలుని ఎదిరిస్తూ ఉన్నారు, భయపెడతా ఉన్నారు. గొలియాతు ఉన్నాడు, బలాఢ్యుడు ఉన్నాడు, అవునా కదా? సైన్యం బాగుంది, చూస్తే వీళ్ళు భయపడిపోతా ఉన్నారు. భయం వేస్తుంది వీళ్ళకి. ఏంది సైన్యం, ఏం చేయాలి మనకి అని భయం వేస్తుంది. దావీదు ఏం చేశాడు? దేవుడు దావీదుని పంపించాడు. పంపించిన తర్వాత ఆ బలవంతుడైన వాణిని ఎలా జయించాడు? వాడిలో ఏది లేదో బలం కలిగిన వాడు నాలో ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, నాకు ఈడంతా అనుకున్నాడు. ఈడంతా అనుకుని వాడిని జయించిన తర్వాత ఏ విధంగా ఉన్నారు ఎవరన్నా? ఆ బలవంతుని ఎప్పుడు జయించాడో, ఆ గొలియాతుని ఎప్పుడు జయించాడో సైన్యం ఉందా ఎవరైనా? ఫిలిస్తీన్లు పారిపోయారండి, నిలవలేక పారిపోయారు. అలాగే మన దుష్టుడైన సాతాన్ని మనం జయించాలంటే మనకు బలం కలిగిన మన తండ్రిని ఆశ్రయించాలి. ఆ తండ్రిని ఆశ్రయించినప్పుడే మనం జయించగలుగుతాం. అలాంటి తండ్రి మనకున్నాడు.
అలాంటి తండ్రి మనకున్నాడు కాబట్టి మనం ఈ రోజు ధైర్యంగా ఉండగలుగుతున్నాం, సంతోషంగా ఉండగలుగుతున్నాం, ఆనందంగా ఉండగలుగుతున్నాం. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఎదిరించగలుగుతున్నామంటే అలాంటి బలాఢ్యుడు మనకున్నాడు. అలాంటి ధైర్యం కలిగించిన దేవుడు మనకి ఉన్నాడు. యెహోషువకు తోడైన దేవుడు మనకి తోడై ఉన్నాడు. అందుకోసం 8వ వచనం అందులోనే 8వ వచనంలో ఏమంటున్నాడు? ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్మము ధ్యానించినడలా చక్కగా ప్రవర్తించదువా. నిబ్బరము కలిగి నీవు ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడయకము. నీవు నడుచు మార్గం అంతట్లోని దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎప్పుడు ఆ బలాఢ్యుణ్ణి జయించినప్పుడే వాడి కాడ చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ లోకనాథులతోనూ ఆకాశ మండలమందు తిరుగు సమూహాలతోనూ మనము పోరాడుతున్నాము. ఏటితో పోరాడుతున్నాం మనం? మరి వాటిని జయించాలి. వాటిని జయించగలిగితేనే మనం విజయాన్ని పొందుకుంటాం. విజయం పొందాలంటే అక్కడే పైనే రాసింది. ఏమన్నాడు? మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులవుతూ దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని, దేవుడిచ్చిన ఖడ్గాన్ని పట్టుకొని వాడిని జయించాలి. అలా జయించినప్పుడే మనం ఈ లోకంలో సంతోషంతో ఆనందంతో ఉండగలుగుతాం. ఏది వచ్చినా మనం భయపడం. ఎన్ని ఆపదలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఎదుర్కోగలిగే శక్తి మనకు దేవుడిస్తాడు. ప్రియులారా, వాని శక్తిని వాడికి ఉన్నటువంటిది ఏంది? దురాత్మల సమూహాలు కోటాను కోట్లు ఉన్న ఈ యొక్క మనం ఎక్కడ చూసినా ఈ యొక్క దేశంలో ప్రపంచంలో వాడి యొక్క శక్తులు ఉన్నాయి. కానీ ఉన్నా కూడా మనకి ఏం ఆశ్రయిస్తున్నాం? మనం వాటన్నిటిని జయించే శక్తి మన యొక్క సర్వశక్తి అయిన దేవుడు మనకున్నాడు. గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన ఉన్నప్పుడే మనం వీటన్నిటిని జయించగలుగుతాం. ఆ శక్తిని, ఆ బలాన్ని పొందుకుంటాం. ఈ లోకాన్ని జయించే వారిగా ఉంటాం. కాబట్టి అలాంటి శక్తి కలిగిన దేవుడు మనకున్నాడు. ఎక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే, నమ్మకం కలిగి ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా పాటిస్తూ, ఆజ్ఞలు పాటిస్తూ ఆయనకు లోబడినప్పుడు వాటిని జయించగలుగుతాం. లేకపోతే మనం జయించలేము. ఏదో నామకార్థముగా, అవిశ్వాసముగా వచ్చు నేను ప్రార్థనకి వెళ్తున్నానని వెళ్తే ప్రయోజనం లేదు. రేపు దేవుడి యొక్క రాజ్యానికి మనం వారసులు కాలేము. కానీ ఈ లోకంలో ఆ యొక్క దుష్టుని మనం బంధించే శక్తిని దేవుడు మనకిస్తాడు. ఈ లోకంలో బలవంతమైన వాడు. మనం అనుకుంటాము ఆ బలాఢ్యుడిని ఎదిరించాలంటే అంతకంటే బలాఢ్యుని మనం కలిగి ఉండాలి. ఆ బలాఢ్యుడు ఎవరు? మన దేవుడు, మన యేసు ప్రభు వారు. ఆయన సన్నిధిలో మనం ఉన్నట్లయితే, ఆయన్ని మనం చేర్చుకున్నట్లయితే, ఆయనకి మనం లోపడ్డట్లయితే మనం ఈ లోకంలో ఎటువంటి శక్తి మనల్ని ఏమి చేయలేము. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని తెగుళ్ళు వచ్చినా, ఏది వచ్చినా మనం ఏమీ చేయలేదు. ఎందుకంటే బలాఢ్యుని కలిగి ఉన్నాం. మన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఏ ఆపద వచ్చినా, శ్రమ వచ్చినా ఏమన్నాడు? మీరు నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను. మొరపెడితే చాలు, నేను ఉత్తరం ఇస్తాను అన్నాడే. మరి అలాంటి బలాఢ్యుడు కలిగినటువంటి ఆ దేవుణ్ణి విడిచిపెట్టి మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఎవరి తట్టు చూస్తున్నాం? ఈ లోకంలో దేని కొరకై మనం పోరాడుతూ ఉన్నాం? అలాంటి బలాఢ్యుడు మనకున్నాడు. ప్రియులారా, ఆ బలాఢ్యుడు ఏంటంటే ఎప్పుడు మనం ఆయన్ని ఆశ్రయిస్తాం, ఎప్పుడు ఆయనకు కలిగి ఉంటాం, ఆయనకి లోబడతాం, ఆయన మాట వింటాము, ఆయనకి ఇష్టంగా ఉంటామో మనం జయించగలుగుతాం. అలాంటి శక్తినిచ్చే దేవుడు, అలాంటి బలాన్ని ఇచ్చే దేవుడు, అలాంటి ఆదరణ కలిగి ఉన్న దేవుడు మనకి. కాబట్టి మనం అలాంటి బలాఢ్యుడిని మనం కలిగి ఉన్నాం. కలిగి ఉన్నప్పుడు ఎప్పుడు మనం భయపడకూడదు. ప్రియులారా, దేవుని కలిగి ఉన్న నీవు నేను ఎప్పుడు మనం భయపడకూడదు. ఎందుకంటే అలాంటి బలాఢ్యుడు మాకున్నాడు. మా తండ్రి మాకున్నాడు, మా దేవుడు మాకున్నాడు. మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడు, మమ్మల్ని కలగ చేసుకున్నవాడు మనకుంటే మనం దేనికి భయపడతాం? దేనికి భయపడకూడదు. కీర్తనలు కూడా దావీదు వారు అది ఏమంటున్నాడు చూడండి. 142వ కీర్తన చూడండి. 142వ కీర్తన 6వ వచనం చూడండి.
నా మొరకు చెవియొగ్గుము. తరుమువారు నాకంటే బలిష్ఠులు, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. నాకంటే బలిష్ఠులు. చేతిలో నుండి నన్ను విడిపించు. వారి చేతుల నుండి విడిపించుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. చూసినా వాడి యొక్క బలం ఏ విధంగా ఉంటుంది? ఈ లోక అధికారం కాదు, ఈ లోకంలో కాదు పిల్లలు. వాడి బలం ఏది కూడా ఉంది. వాడు శరీరం మీద కానీ నీ యొక్క మీద నిన్ను పాడు చేయాలని చూస్తూ ఉంటాడు. అనేక వ్యసనాలు, అనేక బానిసలు అవడానికి కారణం ఏంది? వాడి యొక్క బందీలో ఉన్నారు వీళ్ళంతా. వాడి యొక్క ఆధీనంలో ఉన్నారు. వాడి యొక్క స్వాధీనం చేసుకుంటున్నాడు వాడు. కానీ వాడిని ఆశ్రయించక దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుడికి లోబడ్డప్పుడు, దేవుడు మాట విన్నప్పుడు ఆ బలాఢ్యుడు, ఆ దేవుడు మన పక్షాన ఉంటాడు. వాడిని పారదోలుతాడు. వాడు ఎక్కడ ఉంటాడు? ఏమన్నాడు? మీరు నాకు లోబడండి, నా మాట వినండి. వాడు ఎప్పుడు వాడి యొక్క యాకోబు పత్రిక ఉంటుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో దేవుడికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. ఎప్పుడు నువ్వు దేవుడికి లోబడతావో, దేవుడి మాట వింటావో, ఆయనకి లోబడతావో, అప్పుడు దుష్టుడు పారిపోతాడు. 4:7 ఏమన్నాడు? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఎప్పుడు దేవుడికి లోబడతావో, దేవుణ్ణి ఆశ్రయిస్తావో, ఆయనకి నీకు రక్షకుడుగా ఉంటాడో, ఆయన ఆశ్రయిస్తావు, అప్పుడు వాడిని ఎదిరించే శక్తి దేవుడు ఇస్తాడు. వాడిని ఎదిరించవచ్చు. వాడి అనుకుంటావు ఎప్పుడు నీకు వాడికి లోబడుతున్నావు తప్ప. అందుకోసమే మనకెందుకు మనం జయం పొందట్లే, ఎందుకు మనకి ఈ లోకంలో మనకి భయం వేస్తుందంటే, ఎప్పుడు నీవు వాడిని ఆశ్రయిస్తున్నావు, సాతానుడి యొక్క ఆశ్రయంలో ఉన్నావు. నువ్వు ఎందుకు భయపడిపోతున్నావు? ఎందుకు దిగులు పడిపోతున్నావు? ఎందుకు చింతపడుతున్నావు? చింతాయావతున్నావు మీద ఏమన్నాడే? నువ్వు నాకు మొరపెట్టి నీకు ఉత్తరం ఇస్తున్నాడే. ఆయన్ని ఆశ్రయించకుండా మనం ఈ లోకంలో ఎవరిని ఆశ్రయిస్తున్నాం? సాతానుడు కబంధస్థానంలో ఉంటున్నాం పిల్లారా. కాబట్టి వానికి చోటు ఇవ్వకూడదు. వానికి చోటు ఇవ్వకుండా వాడిని ఎప్పుడు ఏం చేయాలి? ఎదిరించే వారిగా ఉండాలి. వాడు ఎప్పుడు మనం బెదిరియాలని చూస్తాడు. మనం ఏం చేయాలి? వాడిని ఎదిరించే వారిగా ఉండాలి. అలా ఎదిరించినప్పుడే వాడు మన ఎదురు నుంచి పారిపోతాడే తప్ప వాడు ఇప్పుడు మనల్ని బెదిరించాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎక్కడ దేవుడికి లోబడదాం, అపవాదిని ఎదిరిద్దాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా అంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, మొదటి పత్రిక 3వ అధ్యాయము 7-8 చదవండి. ఎవరి నీతిని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు ఎవడు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. లయపరచుటకే దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. చూసినవా? వాడు మొదటి నుంచి వాడు అబద్ధికుడే, మోసగాడే. మన ఆదితనులను వాడు మోసపరిచిన వాడు. మనల్ని ఏ పాటి వాడు? మనం ఏ పాటి వారి? అందుకోసమే ఎప్పుడు ఏమన్నాడు? నిత్యము ప్రార్థించేవారిగా. నిత్యం మీరు ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలి, దీవరాత్రులు ధ్యానిస్తూ ఉండాలి. దీవరాత్రులు నాకు మొరపెట్టండి అని అన్నాడు. మొరపెట్టేవారికి ఉన్నావా? మొరపెడుతున్నావా మనం? అందుకోసమే వాడికి చోటిస్తున్నాం, వాడికి స్థలం ఇస్తున్నాం, వాడిని ఆశ్రయిస్తున్నాం. కాబట్టి వానికి ఎక్కడ స్థలం ఉండకూడదు పిల్లలు. వానికి ఎక్కడ దేంట్లోనైనా స్థలం ఇవ్వకూడదు. మాటల్లో కానీ, ఆలోచనలో కానీ, మన యొక్క బంధువుల్లో కానీ ఎక్కడ వానికి స్థలం ఇవ్వటానికి లేదు. స్థలం ఇచ్చామంటే వాడు ఎప్పుడు నిన్ను ఆశ్రయిస్తాడు, నీలో ఉంటాడు. అనేకమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి, అనేకమైన దుష్ట కార్యాలు. ఎందుకంటే వాడు ఎప్పుడు వాడి యొక్క పని ఏంది? వాడి సమయం ఏమన్నాడు? కొంచెమే కాబట్టి ఎప్పుడు చెడగొట్టాలి అని వాడు ప్రణాళిక ఉంది. కాబట్టి వాడికి ఎప్పుడు మనం స్థలం వేయకుండా వాడికి మన హృదయంలో దేవుడికి ఇచ్చినప్పుడే మనం జయించగలుగుతాం. అలాంటి జయం ఇచ్చే దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. కాబట్టి యెహోవా మనకి తోడై ఉంటే మనకి అసాధ్యమైంది ఏమీ లేదు ఈ లోకంలో. కాబట్టి అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆశ్రయించాం. అలా ధైర్యం ఉందా? అలాంటి శక్తి ఉందా? అలాంటి బలం ఉందా? బలం కలిగి ఉన్నాం మనం. అలాంటి బలాన్ని పొందుకోవాలంటే దేవుడి యొక్క లేఖనాలను ఎప్పుడు మనం ధ్యానించే వారిగా ఉండాలి. నువ్వు ఎక్కడ భయపడొద్దు. యెహోషువ, నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు అని అంటుంటే మరి మనం భయపడిపోతున్నాం. మనం దేనికి భయపడతాం? ఒకరిని చూస్తే భయపడతాము, మనకున్న పరిస్థితులను బట్టి మనం భయపడిపోతాము. వీళ్ళ ఎక్కడ భయపడదు. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయిద్దాం. మనకే ఆయన ఆశ్రయం. ఆయనే మనకి దుర్గముగా ఉంటాడు. నా ఆశ్రయం ఆయనే. దావీదు మహారాజు అన్నాడు, నా ఆశ్రయము, నా దుర్గము
సమస్తము నీవే ప్రభువా, నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు అన్నాడు. మరి అంత గొప్ప రాజు అయింది కూడా ఎందుకంటున్నాడు ఆ మాట? అలాంటి గొప్పవాడు మన దేవుడు కాబట్టి ఆయన్ని ఆశ్రయిద్దాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆయన ఆశ్రయించినప్పుడు ఈ లోకంలో ఏది మనకి రాదు. ఏ శక్తి మనల్ని జయించలేదు. ఏ శక్తి ఈ శక్తి కింద ఏది ఉండలేదు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అలాంటి శక్తిని మనం పొందుకుందాం, అలాంటి బలాన్ని పొందుకుందాం. జకర్యా గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం చూడండి. 7:5 ఈ మాట తెలియజేయము. ఉపవాసం ఉండి నా యొద్ద భక్తి కలిగే మీరు ఉపవాసం ఉంటే అంటున్నాడు. భక్తి కలిగి మరి మన భక్తి ఏ విధంగా ఉంది? ఆయన ఎందుకు ఉపవాసం ఉంటున్నావా? మనం ఎలాంటి భక్తి చేస్తున్నాం? ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నాం? ఎలాంటి భయభక్తులతో ఉంటున్నావా? దేవుడు ఎందుకు భయభక్తులతో మనం ఉండగలుగుతున్నావా? ఆయన ఎందుకు ఎంత భయం కలగాలి? మరి అలాంటి జయమిచ్చే దేవుడు, అలాంటి శక్తినిచ్చే బలం ఇచ్చి నడిపిస్తూ నన్ను ఇలా మనం సజీవ లెక్కలో ఉంటున్నా దేవుణ్ణి ఆశ్రయించిన నీవు నేను ఎలా భయభక్తులతో మనం ఉంటున్నాం? ఎలా భక్తి చేస్తున్నాం? ఎలా ఉంటున్నాం ప్రియులారా? మన జీవితం ఎలా ఉంది? మన భక్తి ఎన్ని సంవత్సరాల నుంచి మనం చేస్తున్నామో సరైన భక్తిలో మనం ఉండగలుగుతున్నావా? తండ్రి, నేను జయిస్తున్నాను ప్రభు, సాతాన్ని జయించే శక్తి నా కాడ ఉంది ప్రభు, అలాంటి బలాన్ని పొందుకున్నాను ప్రభు, అలాంటి ప్రార్థన శక్తిని పొందుకున్నాను ప్రభు అనే చెప్పగలుగుతామా మనం? ఏదో ఒక లోటు, ఏదో ఒకటి హృదయంలో ఏదో ఒక మనస్సు కలిగి ఉంటున్నాం పిల్లరా. ఈ యొక్క మధ్యాహ్న అలాంటి మనసును మనం తీసివేసుకుందాం. అలాంటి హృదయం ఉంటే, అలాంటి మనసు, అలాంటి తలంపులు ఉంటే వాటన్నిటి నుంచి వెదిరిద్దాం. ఎందుకంటే శక్తి కలిగిన వాడు, బలం కలిగిన వాడు, ధైర్యం ఇచ్చేవాడు, మనల్ని జీవింపజేస్తున్నవాడు, మనల్ని నడిపిస్తున్నవాడు, సర్వ సృష్టికర్త, అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం దేనికి భయపడాలి? ఈ లోకంలో దేనికి భయపడాలి? దేవుడికి మాత్రమే మనం భయపడే వారిగా ఉండాలి. అలా భయపడినప్పుడు ఈ లోకాన్ని జయించగలుగుతాం పిల్లలు. ఏ శక్తి మనల్ని చేయలేదు, ఎటువంటిది మనల్ని ఏమి చేయలేదు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో అంటాడు చూడండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహంలే ఎవరిని మింగుదానా అని వాడు ఎదురు చూస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 చదవండి. బుద్ధి గలవారై మెలకుగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవడిని మింగుదునా అని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ఇందాక సమయం కొంచెమే ఉంది కాబట్టి వాడు చూస్తున్నాడు ఎవరిని ఏ విధంగా మింగాలా, ఏ విధంగా ఈ లోకం నుంచి వాడిని చెడగొట్టాలా అని వాడు ఆలోచిస్తూ తిరుగుతూ ఉన్నాడు. మనకేమైనా భయం ఉందా? మనకేం భయం లేదు, మనకి ఏ దిగులు లేదు, ఏ చింత లేదు. కానీ ఒక దినం వస్తూ ఉంది, ఆ దినం చెప్పి రాదు, ఆ సమయం రాదు. మనం అనుకున్నావా గ్లోరీ గారు ఈరోజు హాస్పిటల్లో ఉంటారు అనుకున్నావా? ఎవరైనా తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడు ఆ సమయం వస్తుంది. ఎవరికైనా, నీకైనా నాకైనా ఆ సమయం వస్తుంది. ఎలా వస్తుందో, ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మెలుగుగా ఉండాలి. వాడు ఎప్పుడు వాడు సాతానుడు గర్జిస్తూ తిరుగుతూ ఉన్నాడు, వెంటాడుతూ ఉన్నాడు. వాడు సమయం కొంచెం అని ఎవరిని ఎక్కడ పట్టివేయాలా, ఏ విధంగా చెడగొట్టాలా, ఏ విధంగా దేవుడి సన్నిధి నుంచి దూరం చేయాలని వాడు చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎక్కడ ధైర్యపడకూడదు పిల్లలు. అందుకోసం ఎప్పుడు ప్రార్థన విశ్వాసముతో వాడిని జయించేవారిగా ఉండాలి. ప్రార్థన ఖడ్గాన్ని పట్టుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి ఖడ్గం ద్వారా వాడిని ఎదిరించే శక్తిని పొందుకోవాలా మనం. మరి అలా పొందుకునే వారిగా మనం ఉన్నామా? ఉండాలి ప్రియులారా. దేవుడి పిల్లలైన మనం ఆయన ప్రేమిస్తూ ఉన్నాడే, ఆ ప్రేమ ఎంతో గొప్పదే. ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడే. మనకేమైనా అర్థం అవుతుందా? మనకేం అర్థం కావట్లేదు. మనం హాయిగా ఉంటున్నాం, సంతోషంగా ఉంటున్నాం, ఆనందంగా ఉంటున్నాం. మనకు వచ్చినప్పుడులే ఆ తెగులు వచ్చినప్పుడు, ఆ భయంకరమైన దినాలు వచ్చినప్పుడు, ఇప్పుడు మన యొక్క రాష్ట్రం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉంది. మన దేశమే మొదటి స్థానంలో ఉందంట. ఏ స్థానంలో? దేని విషయంలో మన యొక్క మొదటి స్థానంలో అంటే హింసించడానికి, శత్రువులు క్రైస్తవులను హింసించడానికి మొదటి స్థానంలో ఉందంట మన యొక్క దేశాన్ని. గురి కలిగి ఉన్నది సాతానుడు మన యొక్క దేశం మీద. మరి మనం అనుకుంటాము ఎక్కడో జరుగుతుందో, లేదో రాష్ట్రంలో జరుగుతుందిలే, మన రాష్ట్రంలో మనం ఎంతో మందిని ఉన్నాం అనుకుంటున్నావా? లేదు. ఆ సమయము, ఆ దినము, ఆ గడియ ఎప్పుడు సంభవిస్తుందో, ఎలా వస్తుందో, ఏ విధంగా వస్తుంది పిల్లారా. మనం అందుకోసం మెలుగు కలిగి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి, జయించేవారిగా ఉండాలి.
అపవాదిని వెదిరించుడి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను తెలియజేది ఎందుకంటే వాడికి ఎక్కడ స్థానం వేయకుండా, ఎక్కడ వాడిని మన హృదయంలో స్థలం వేయకుండా దేవుడికి ఇద్దాం. ఎప్పుడు ధ్యానించేవారిగా. అదే అన్నాడు యెహోషువతో, ఏమంటున్నాడు? నిబ్బరము కలిగి బుద్ధిగా ఉండము, ధైర్యంగా ఉండము, నా యొక్క విధులను కట్టడంలో నా యొక్క ఆజ్ఞలను పాటించము, నీకు ఏది చదువు కాదన్నాడే. మరి మనం ఏ విధంగా పాటించే వారిగా ఉన్నాం? ఏ విధంగా ఆయన్ని మన హృదయంలో చేర్చుకునే వారిగా ఉన్నాం? ఏ విధంగా నిత్యం ప్రార్థించే వారిగా? అదే యేసుప్రభువు ఏమన్నాడు? మెలకువగా ఉండండి. నిత్యము ప్రార్థించే వారిగా ఉండాలి. నిత్యం ప్రార్థించే వారిగా ఉన్నామా? మెలకు కలిగి ఉన్నామా? సాతానుడు ఎప్పుడు వస్తాడో, ఏ విధంగా వస్తాడో మనం వాడిని గ్రహించే వారిగా ఉండాలి, వాడిని తెలుసుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు వాటిని ఎదిరించే శక్తి దేవుడు ఇస్తాడు, మెలకువనిస్తాడు, ప్రార్థించే శక్తినిస్తాడు. వాడు ఏ విధంగా వస్తాడో, ఏ రూపంగా వస్తాడో, వాడు ఎలా వస్తాడో గ్రహించే శక్తి దేవుడు మనకిస్తాడు. ఆయన పిల్లలుగా మనం ఉంటే, ఆయనకి లోబడినట్లయితే, ఆయన మాట విన్నట్లయితే, ఆయన ఇష్టాన్ని తెలుసుకున్నట్లయితే. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను తెలియజేసేదంటే మనం దేవుడికి లోబడదాం, దేవుడి మాటకి విందాం, ఆయన మాట విందాం. యెహోషువకి సెలవు ఇచ్చినట్లు మనకు కూడా ధైర్యం ఇచ్చే దేవుడు. బలవంతుడైన వాడిని మనం ఆశ్రయించాం. నా దేవుడు ఉంటే నాకు ఎటువంటి కోద ఉండదు. ఈ లోకంలో సాతాండి వాడిని జయించటకు నాకు శక్తిని ఇస్తాడు, నాకు బలాన్ని ఇస్తాడు. అలాంటి గొప్ప దేవుడు నా పక్షాన ఉండగా, అదే అన్నాడు దావీదు మహారాజు, అన్నాడు, వానిలో నా దేవుడు లేడు, వాడు సాతానుడు, వాడిని జయించే శక్తి నాకాడు ఉందని చెప్పి బాలుడైన దావీదు ఎలా బలం వచ్చింది, ఎలాంటి శక్తిని పొందాడు? బలవంతుని పొందుకున్నాడు. కాబట్టి ఆ యొక్క దుష్టుడైన బలవంతుని ఎదిరించాడు. అలాంటి శక్తిని మనం పొందుకోవాలి ప్రియులారా. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. అలా ఈ లోకాన్ని జయించేవారిగా మనం ఉండాలి. ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడు ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ దినమో, ఏ సమయం వస్తుందో, ఏ గడి వస్తుందో, ఏ నిమిషం వస్తుందో ఎదుర్కొనే శక్తిని మనం పొందుకోవాలి. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని తెగుళ్ళు వచ్చినా, ఎటువంటి కరోనాలు వచ్చినా, ఎలాంటివి వచ్చినా మనం భయపడకూడదు. అవునా కాదా? భయపడకుండా మనం ధైర్యం పొందుకోవాలంటే మన యొక్క జీవము కలిగిన దేవుణ్ణి మనం పట్టుకొని ఉండాలి. నిత్యం ప్రార్థించేవారిగా, జీవ ఖడ్గాన్ని పట్టుకుంటూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ నిత్యం ఉన్నట్లయితే ఈ లోకాన్ని జయించగలుగుతావే తప్ప మనం ఏదో నామకార్థముగా వచ్చాము వెళ్ళామంటే జయించలేం ప్రియులారా. ఎందుకంటే భయంకరమైన దినాలు, దుర్దినాల్లో ఉన్నాం. వాడు సమయం కొంచెమని వాడు వేటాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి మీద గురి కలిగి ఉన్నాడు. మరి ఆ గురి కలిగి ఉన్న వాడిని జయించాలంటే మన యొక్క తండ్రిని మనం ఆశ్రయించాలి. తండ్రిని మనం ఆశ్రయించినప్పుడు వాడికి భయం అయిపోద్ది, వాడే రావటానికి కూడా వీలుండదు. అప్పుడు జయిస్తాము. దుష్టుని జయించండి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. అలాంటి శక్తిమంతుడు కాబట్టి మనం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆ యొక్క శక్తిమంతుడైన ఆ దేవుణ్ణి ఆశ్రయిద్దాం. ఆ దేవుణ్ణి ఆశ్రయించడం మనకి ఏది కొద ఉండదు. అదే అన్నాడు 91వ కీర్తనలో దావీదు మహారాజు ఏమన్నాడు? మాట చదువుకొని మనం ముగించుకుందాం పిల్లారా. 91వ దావీదు కీర్తనలో ఏమన్నాడు? మహోన్నతుని చాట నివసించువాడే సర్వశక్తిమంతుని నివసించువాడు, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా కోట, నేను నమ్ముకున్న దేవుడు. ఆయన్ని ఆశ్రయించినట్లయితే ఆయన కోటగా ఉంటాడు. మన చుట్టూ మన ప్రాకారాలు ఉంటాయి, ఆయన ఉంటాడు. మనకి ఎటువంటిది రాకుండా కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాలం అలాంటి దేవుని మనకున్నాడు. మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాంటి దేవుణ్ణి మనం ఆశ్రయించాం. అలాంటి శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అలాంటి దేవుడు మనకుండగా మనం ఈ లోకంలో ఉన్న ఏ దుష్టుడు, ఏ సాతానుడు, ఏ యొక్క పాపము మనల్ని జయించే వీటన్నిటి మీద జయించుటకు శక్తి కలిగించినటువంటి అలాంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి వాటిని జయించినప్పుడు దేవుడు మన పక్షం నుండి యుద్ధం చేస్తాడు. కాబట్టి అలాంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ మధ్యకాల సమయంలో ఆ దేవుణ్ణి ఆశ్రయించిన నీవు నేను ధైర్యంగా జయిద్దాం. అలాంటి కృప మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రతి ఒక్కరం ప్రార్థిద్దాం. ప్రార్థన శక్తిని పొందుకొని జయించే వారికి ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తలలోంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నాయన నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. నిజంగానే ప్రభు, నా తల్లిగోనైనా మోషే, నా తల్లిగోనైనా మోషే నా తల్లి లోకల విషయం ఉన్నప్పుడు నా తల్లి యెహోషువ అంటున్నాడు, నాకెవరు దిక్కెవరు? యెహోషువ, నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు దిగులు పడవద్దు, చింతపడవద్దు. నా తండ్రి నిజమే ప్రభా, మేము కూడా అనుకుంటాము మేము ఎలా నా తండ్రి లోకాన్ని జయించగలుగుతాం, మా దాసులు లేరు, మాకు ప్రార్థన చేసేవాళ్ళు లేరు అని మేము ఆశ్రయిస్తూ మేము అనుకుంటున్నామేమో ప్రభా. లేదు ప్రభా, అలాంటి గొప్పదే నేను మీకు తోడై ఉన్నాను. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు చింత యావత్తు నా మీద వేయండి. మీరు చింతించి ఏమీ చేయలేరు.
అని చెప్పి నువ్వు ఆశ్రయించావు ప్రభా నా తండ్రి. నీవే మా గొప్ప దేవుడు నా తండ్రి, నీవే మా రక్షణ, నీవే మా సమస్తము నీవే ప్రభా. ఇగో నా తండ్రి నాయన ఈ లోకంలో బలమైన వాడుకునైనా సాతాను నా తండ్రి జయించాలంటే నువ్వు బలవంతుడైన దేవుణ్ణి నువ్వు ఆశ్రయించాలా ప్రభా. అలా ఆశ్రయించాం ప్రభా. నీవే మా దిక్కు, నీవే మా ఆధారం. నువ్వు జయించే కృపను మాకు దయచేయండి, నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి ప్రభా నా తండ్రి. అలాగే నా తండ్రిగో నాయనా నా ప్రభా, నా తండ్రిగో నాయనా నీ దాసుడు కుటుంబానికి జ్ఞాపకం చేసుకో ప్రభా. ముఖ్యంగా నా తండ్రిగో నాయనా, నా తండ్రిగో నాయనా నువ్వు తోడే నడిపించండి ప్రభా. ఏ దుష్టుడు ఏ సాతానికి అధికారం లేదు ప్రభా. నా తండ్రి గ్లోరీ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రిగో నాయనా, నా తండ్రిగో నాయనా నా ప్రభా, నా తండ్రిగో నాయనా యొక్క నా తండ్రి ఆపరేషన్ జయకరంగా ధరించండి. నీ కొందనాలు ప్రభా. ఏ దుష్టుడు ఏ సాతానికి అధికారం నీ కాపుదలు నీ సన్నిధించండి. ఆ కుటుంబ చుట్టూ నీ సన్నిధించండి ప్రభా. నా తండ్రి నీవే ఆశ్రయం, నీవే నా తండ్రి దుర్గం. నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు ప్రభా. ఆ గొప్ప దేవుడైన దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నా తండ్రి దుష్టుడు పారిపోతాడు ప్రభా. అలాంటి ఆశ్రయం నీవే ప్రభా. అలాంటి శక్తిని బలము కలిగిన నీవు నా తండ్రి. నా ప్రభా ఎక్కడ మేము నా తండ్రి ఈ లోకానికి చోటు ఇక ఈ లోక సాతాను నా తండ్రి చోటు ఇక నిన్ను కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. ఈ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి ప్రభా. చేరిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వస్తున్నా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి ఈ లోకాన్ని జయించేవారిగా వాడుకోండి. నా దుష్టుడు ఏ సాతానికి అధికారం లేదు ప్రభా. నా తండ్రి నీవు ఉండగా మేము ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. అలా నా తండ్రి గొప్ప దేవుడు నువ్వు మాకున్నావు ప్రభా. నీవే మా దిక్కు, నీవే మా ఆధారం, నీవే మా రక్షణ, నీవే మా సమస్తము నీవే ప్రభా. నా తండ్రి ఈ మధ్యాహ్న కలసం నీ సన్నిధి ఉంచండి. ఈ పరిశుద్ధాత్మ ద్వారా నింపి నా తండ్రి నాయన వాక్యం విన్న ప్రకారంగా నా తండ్రి ఈ లోకాన్ని జయించేవారిగా మమ్మల్ని వాడుకోమని, దుష్టుని లయపరచమని నా ప్రభును రక్షకులను యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన తండ్రి. ఆమేన్, ఆమేన్.